స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆయుర్వేదిక్ సంబంధించిన వైద్యం అనేది చేస్తారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఓపీ దగ్గర నుంచి టెస్టులు కానివ్వండి, స్కానింగ్స్ కానివ్వండి, ఇలా చాలా రకాల స్కానింగ్స్ అని, మందులని చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతూ ఉన్నాయి. కాకపోతే ఈ హాస్పిటల్ ఏంటంటే అంతా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారంట. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు ఏంటి అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరిశోధన విభాగం అంటే ఇక్కడ కాలేజ్ కూడా ఉంది, అంటే ఆయుర్వేదిక్ కాలేజ్ కూడా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు హాస్పిటల్లో అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు, పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి, అసలు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఫ్రీ ట్రీట్మెంట్ అంటున్నారు, ఎంతవరకు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు, దీని గురించి మొత్తంగా కనుక్కుందాం. లోపలికి వెళ్దాం రండి. సో మనం ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ అయితే ఉన్నామండి. ఎంట్రన్స్ లో కనుక మీరు చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుర్వేదిక్ వైద్యశాల అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు. లోపలికి వెళ్ళి అసలు చూద్దాము, పేషెంట్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏ సమస్యలతో వస్తున్నారు, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి, అవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కి అయితే వచ్చామండి. ఇక్కడ సార్ అయితే ఉన్నారు, డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అండ్ మీ డిపార్ట్మెంట్ ఏంటి? నాది స్వస్థ రక్షణ విభాగం అంటారండి. ఇది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. నా పేరు డాక్టర్ రవీందర్ గౌడ్ అండి. మా డిపార్ట్మెంట్లో వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ముగ్గురు ఉంటాము. ఈ డిపార్ట్మెంట్లో ప్రధానంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి సంబంధించిన వ్యాధులు లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే మనం వయసుతో పాటుగా ఊబకాయం అనుకోండి, లేకపోతే మనం భోజనం చేస్తూ ఉంటే వచ్చే అసిడిటీ లాంటివి అనుకోండి, అంటే స్పైసెస్ తినడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ తినడం, అట్లాగే మోకాళ్ళ నొప్పులు లాంటివి అనుకోండి, గుండెకు సంబంధించిన షుగర్ వ్యాధులు, లేకపోతే బీపీ ఇట్లాంటి వ్యాధుల్ని వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధుల్ని ఎలా ఎదుర్కోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు అనే దృక్కోణం నుంచి మేము ఇక్కడ రోగులకి చికిత్స చేయడం కానీ, రోగులకి ఆహారానికి సంబంధించి కానీ, డైటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి కానీ విషయాలు తెలియజేస్తామండి. దీన్ని ఆయుర్వేద కాలేజ్కి సంబంధించిన ఇది అటాచ్డ్ హాస్పిటల్ అనమాట, టీచింగ్ హాస్పిటల్ అంటాము. ఇక్కడ కాలేజ్కి అటాచ్డ్, మీరు చూస్తుంటారు కదా పక్కనే కాలేజ్ బిల్డింగ్ ఉంటుంది. సో ఆయుర్వేదిక్ మెడికల్ స్టూడెంట్స్కి అటాచ్డ్గా ఈ హాస్పిటల్ ఉంటుంది. సో వాళ్ళకి టీచింగ్కి అనుగుణంగా డిపార్ట్మెంట్స్ ఈ హాస్పిటల్లో మెయింటైన్ అవుతాయి. ఇక్కడ ఉండే డాక్టర్స్ అంతా అంటే కాలేజ్ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ కానివ్వండి, అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీలు, స్పెషాలిటీలు చేసిన డాక్టర్స్ ఉంటారు. సో మమ్మల్ని ఇక్కడ ఈ మార్నింగ్ 9 to 12 కన్సల్టెంట్స్ అంటారనమాట. అంటే కాలేజ్లో టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళమి ఇక్కడ కన్సల్టెంట్స్గా ఉంటాము. సో ఇందులో వేరియస్ డిపార్ట్మెంట్స్, మాకు ఢిల్లీ నుంచి NCISM వాళ్ళు అపెక్స్ బాడీ అనమాట, వాళ్ళు చెప్పిన విధంగానే ఈ హాస్పిటల్లో కూడా డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయబడి ఉంటాయి. అందులో భాగంగా ఇందులో స్వస్థ రక్షణ విభాగం కూడా ఒక డిపార్ట్మెంట్ ఉండాలి అని పెట్టారు. దానికి హెడ్గా మేము ఇక్కడ ఈ ఓపీలో మేము కూర్చొని ఉన్నామండి. సో ఇంతకుముందే చెప్పినట్టుగా ఇక్కడ మేము లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా రకరకాల రీసెర్చెస్ ప్రకారంగా ఏమైందంటే వైరల్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, రకరకాల యాంటీబయాటిక్ డ్రగ్స్, యాంటీవైరల్ డ్రగ్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మేజర్ కిల్లర్ ఏమైందంటే లైఫ్ స్టైల్ వలన, అంటే లేజీగా ఉండడం, తర్వాత ఈ ఇండస్ట్రియల్ దగ్గర నుంచి డిజిటల్ వరల్డ్కి వచ్చేసి ఒక దగ్గర కూర్చొని పనులు చేయడం లాంటి వాటి వలన ఊబకాయాలు, క్యాన్సర్స్, అసిడిటీస్ ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అట్లాగే స్మోకింగ్, ఆల్కహాలిజం, డ్రగ్స్, వీటితో కూడా అదనంగా సమస్యలు, జబ్బులు వస్తూ ఉంటాయి. సో వీటి నుంచి ఎలా బయటపడాలి, వీటి నుంచి ఎలా దూరంగా ఉండాలి, ఒకవేళ జబ్బులు వచ్చిన తర్వాత వాటిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. మాకు స్వస్థవృత్త అండ్ యోగా అంటారండి ఈ డిపార్ట్మెంట్ని. సో యోగాకి సంబంధించి కూడా మేము రోగులకి టిప్స్ చెప్తుంటాం. యోగా ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, యోగాలో ఏమేమి ఉంటాయి, ప్రాణాయామ అనుకోండి, ధ్యాన అనుకోండి, ఆసనాలు అనుకోండి, దానికి తగిన యోగా ప్రాక్టీస్ చేయాలంటే తగిన డైటరీ మానిటరింగ్ అనుకోండి, వీటన్నిటికి సంబంధించి మేము పేషెంట్స్కి ఎన్లైటన్ చేస్తూ ఉంటామండి.
కొంతమంది లేడీస్ కూడా వస్తూ ఉంటారు. మేల్ డాక్టర్స్ చూపించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అప్పుడు లేడీస్ డాక్టర్స్ కూడా సెపరేట్ ఉంటారండి డిపార్ట్మెంట్? ఉన్నారు. గైనాప్స్ డిపార్ట్మెంట్ సెపరేట్‌గా ఉంది. అక్కడికి రెఫర్ చేస్తాం. ఏమైనా లేడీస్ పేషెంట్స్ పర్టిక్యులర్‌గా లేడీ డాక్టర్ కావాలంటే. ప్రస్తుతం మనతో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయినటువంటి డాక్టర్ డిఎస్ రమణమోహన్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో చెప్పండి సార్, ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి? సో మొదటగా మీ ఆంధ్రప్రభ డిజిటల్ ఛానల్కి సంబంధించిన అందరికీ అండ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్, నమస్తే. సో ఇక్కడ యాక్చువల్లీ సార్ మనకి ఇది ఒక హాస్పిటల్స్ మనకి తెలంగాణలో గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్స్ మనకి 2 హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి ఇన్ పేషెంట్ హాస్పిటల్స్ మనకి ఇది కాకుండా 10 బెడెడ్ హాస్పిటల్ ఒకటి తూఫాన్లో కూడా ఉంది. మొత్తం కలిపి మనకి 3 హాస్పిటల్స్ అవుతాయి. సో దీంట్లో మనకి క్యాపిటల్ సిటీలో మనకి రాజధానిలో ఈ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో. ఇది ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. దీని కెపాసిటీ 204 బెడ్స్ అండి. 204 బెడ్స్ హాస్పిటల్ ఉంటుంది. సో ప్రజలందరూ ఉచితంగా ఇక్కడ వారి వ్యాధులకి ఉచితంగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో ఇది కాకుండా ఇక్కడ పే రూమ్స్ అని ఒక మనకి 8 పే రూమ్స్ 500 రూపీస్తో మనకి పే రూమ్స్ ఎవరైతే జనరల్ వార్డులో ఉండలేరో కాస్త ప్రైవసీ ఉండాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక 8 పే రూమ్స్ ఉన్నాయి. మనకి విఐపి మినిమం ఛార్జ్ 500 రూపీస్ పర్ డే ఉంటుందండి. ఇది కాకుండా మనకి విఐపి రూమ్స్ అని ఒక 7 రూమ్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకి స్పెషల్లీ కండిషన్స్కి వచ్చిన చాలా సిక్ ఉన్న పేషెంట్స్కి ప్రైవసీ ఇంకా ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళకి సో ఆ విఐపి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. దానికి 1500 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. జనరల్ వార్డ్ 204 బెడ్స్లో మాత్రం ఎలాంటి ఛార్జ్ ఉండదు మనకి. సో ప్రజలందరూ దానికి వినియోగించుకోవచ్చు ఆ సర్వీసెస్ని. సో ఇక్కడ మనకి బేసిక్ మనకి ఆయుర్వేదం. సో ఇది మన దేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక ఆరోగ్య వరం. సో ఏ దేశంలో కూడా మనకి ఒక ఆరోగ్య శాస్త్రము అనేది లేకముందే, జ్ఞానం లేకముందే మన దేశంలో గొప్ప గొప్ప స్కాలర్స్, ఋషులు, చరక, సుశ్రుత, వాగ్భట లాంటి గొప్ప గొప్ప ఋషులు వాళ్ళు ఒక ఆయుర్వేద శాస్త్రాన్ని, ఆరోగ్య శాస్త్రాన్ని ప్రపంచానికి అందించారు. సో దీనిలో ఏంటంటే ఇది ఒక సమగ్రమైన ఆయుర్వేద శాస్త్రం. దీంట్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. చాలా మందికి ఇప్పటికి తెలియదు, ఏదో కొన్ని చెట్ల మందులు అది ఇది అనుకుంటుంటారు దీంట్లో. సో దీంట్లో స్పెషాలిటీస్ ఉన్నాయి మనకి. అంటే కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్, మనం చెప్పుకుంటున్న జనరల్ మెడిసిన్. శల్య చికిత్స అంటే సర్జరీ. సో ఈ సర్జరీ లాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి దీంట్లో. సుశ్రుత అవునండి. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా అది కొంచెం ఏంటంటే అప్పుడు వార్ఫర్ సర్జరీ అండ్ బేసిక్ సర్జరీ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు వాళ్ళు ఉన్న కండిషన్స్లో. సో అలాంటి సర్జరీ గురించి మీకు ఇంకా విశదంగా వాళ్ళు వివరిస్తారు అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు ఉన్నారు అక్కడ, డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అలాంటి సర్జరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా మనకి బాలరోగ అంటే పీడియాట్రిక్స్, చిన్నపిల్లలకు సంబంధించింది, ప్రసూతి అండ్ స్త్రీరోగ, ఇవన్నీ సాంస్క్రిట్లో ఉంటాయి మనకి వర్డింగ్ మనకి. సో ఈ లిటరేచర్ అంతా సాంస్క్రిట్లో ఉంటుంది. తర్వాత అది వివిధ లాంగ్వేజెస్కి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి అందరు చదువుకోవడం జరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్ అందరికీ. సో ఇది మనకి డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్ అనమాట ఇది మనకి. సో దీంట్లో ఈ ప్రసూతి అండ్ స్త్రీరోగ అంటే గైనాప్స్ అంటాం ఇప్పుడు మనం, ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా సైకియాట్రీ ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈఎన్టీ సో అంటే శాలక్య డిపార్ట్మెంట్ అంటాము. సో ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా మనకి సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎస్పీఎం సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది ఇక్కడ. సో ఇంకోటి మనకి ఆయుర్వేద స్పెషాలిటీగా మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏదంటే పంచకర్మ. సో పంచకర్మ అంటే ఏంటి అంటే మనం ఒక డిసీజ్ మామూలుగా తగ్గడానికి కొన్ని మందులు వాడతాం, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది ఆ డిసీజ్. కొన్ని చాలా ప్రబలంగా చాలా సివియర్గా ఉండే డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఆ డిసీజెస్ మామూలుగా మందులతో అంత ఈజీగా లొంగవు. సో వాటికి కొన్ని స్పెషల్ థెరపీస్ ఉన్నాయి, వాటినే పంచకర్మ అంటాము. ఒక 5 రకాల మనకి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి దాంట్లో. అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇంకా క్లియర్గా మీకు డెమాన్స్ట్రేట్ చేస్తారు. నేను యాక్చువల్ గా పంచకర్మ బయట కూడా విన్నాను, బయట చాలా మంది చేపించుకుంటూ ఉంటారు, చాలా అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో మరి ఇక్కడ ఏమైనా అమౌంట్ ఏమైనా చార్జ్ చేస్తారా? యాక్చువల్లీ అండి ఇది ఇన్ పేషెంట్ లో పేషెంట్ ని అడ్మిట్ చేసే ప్రక్రియ ఇది. సో ఇది ఒక సిస్టమేటిక్ గా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్స్ పర్యవేక్షణలో చేసే ఒక ప్రక్రియ. సో దీనికి డూస్ అండ్ డోంట్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు క్లియర్గా అది చూసి చేయాలి. ఎక్స్పర్టైజ్ అడ్వైజ్ అవసరం దానికి. సో అది ప్రైవేట్లో ఎలాగో కాస్ట్లీ అవుతుంది కొంచెం. సో ఇప్పుడున్న కండిషన్స్లో మనకి కార్పొరేట్ సెటప్లో కానీ ప్రైవేట్లో కానీ ఇక్కడ అదంతా ఉచితంగానే మనకు లభిస్తుంది. సో దానికి కావాల్సిన కొన్ని మెడిసిన్స్ కొన్ని లాంటివి ఒకవేళ గవర్నమెంట్లో లేనివి ఆ స్పెషల్ కండిషన్స్ బట్టి పేషెంట్స్ కొందరికి తెచ్చుకోవాల్సి వస్తుంది. బట్ ప్రొసీజర్స్ అండ్ థెరపీస్ అండ్ టెక్నీషియన్స్ అంతా దాన్ని ఉచితంగానే చేస్తారు మనకి ఇక్కడ మేడం. సో ఈ పంచకర్మలో ముఖ్యంగా ఏంటంటే
చాలా క్రానిక్ డిసీజెస్, పెరాలసిస్ లాంటివి, జాయింట్ పెయిన్స్ లాంటివి, సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, డిస్క్ ఇష్యూస్ ఉంటాయి, ఇలాంటివి కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఇలాంటి వాటికి దాంట్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి. సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళకి మనకి ఎర్లీగా మనకి సర్జరీ పోవాలి అన్న డిసీజెస్, డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి, ఇంకొన్ని డిస్క్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సో ప్రొట్రూషన్స్ ఉన్న వాళ్ళకి, కాంట్రా ఇండికేషన్ సర్జరీస్ ఉన్న వాళ్ళకి మనం అక్కడి దాకా పోకుండా మనం ప్రయత్నం చేయొచ్చు ఈ థెరపీస్తో. ఇదంతా మనకి క్రానిక్గా డిసీజెస్ మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళకి, మందులతో సరిగ్గా తగ్గని వాళ్ళకి చేసే పంచక్రమం. ఇంకో రకంగా చూస్తే మనకి ఫిట్నెస్ కోసం, సో అంటే ఒక మనిషి ఫిట్గా ఉండాలి ఏజ్ వచ్చిన తర్వాత. సో అలాంటి వాళ్ళకి కూడా స్పెషల్గా, అంటే దాన్ని స్వాస్థ్య రక్షణం అంటాం, అంటే టు మెయింటైన్ ఏ పాజిటివ్ హెల్త్. సో దానికి కూడా మనకి చేయడం జరుగుతుంది పంచకర్మ. బట్ బేసికల్లీ ఇక్కడ మనం ఫోకస్ చేస్తాం ఏంటంటే, యాజ్ ఎ గవర్నమెంట్ హాస్పిటల్గా మనం మోర్ ఫోకస్ ఆన్ క్రానిక్ డిసీజెస్, సివియర్ కండిషన్స్కి మనం పంచకర్మని ఇక్కడ చేస్తున్నాం మనం. సో ఇది కాకుండా మనకి ఆయుర్వేదంలో ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే, మనకి శల్య చికిత్సలో ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనకి ముఖ్యంగా ఫిస్టులా ఇన్ యానో అని ఉంటుంది. యానల్ ఫిస్టులా అంటాం దీన్ని, హెమరాయిడ్స్, పైల్స్ అంటాం మనం, ఫిషర్స్, క్రానిక్ ఫిషర్ అంటాం మనం. సో ఇలాంటి కండిషన్స్లో ఆయుర్వేదంలో స్పెషల్లీ కొన్ని థెరపీస్ ఉన్నాయి. అంటే మనకి క్షారసూత్ర అని ఒక టెక్నిక్ ఉంటుంది. మనం ఒక సర్జరీతో, అంటే ఈ కేసులో స్వతహాగా ఎలా ఉంటుందంటే, సర్జరీ చేసినా కానీ యానల్ ఫిస్టులాలో మనకి మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అంటాం దీన్ని. ఈ రికరెన్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. సో మనకి ఈ క్షారసూత్ర టెక్నిక్తో మనకి ఇక్కడ ఏంటంటే ఆ రికరెన్స్ రేటు ఉండదు మనకి. దాదాపుగా మనకి 98-99% మనకి రికరెన్స్ ఉండదు. సో ఆ 1-2% కూడా ట్రాక్ని మనం సరిగ్గా చేయలేకపోతే ఇంకేమైనా ఇబ్బంది వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్. మనకి మన హాస్పిటల్ కూడా ఇప్పటి నుంచి అలోపతి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉస్మానియా నుంచి, నిమ్స్ నుంచి, మన గాంధీ నుంచి, అక్కడ ఫెయిల్ అయిన కేసెస్, మళ్ళీ రిపీట్ అయిన కేసెస్ అన్ని కూడా మన సర్జరీ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తుంటారు. సో ఆ కేసెస్ అన్ని చేయడం జరుగుతుంది. సో ఈ రెండింటికి స్పెషాలిటీ సర్వీసెస్ మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడ ఇస్తున్నాం. ఇవి కాకుండా మనకి ఇక్కడ పీజీస్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ అందరు కూడా వాళ్ళ సర్వీసెస్ ఇస్తుంటారు. సో మీకు ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తే దాని గురించి వాళ్ళు ఇంకా క్లియర్గా మీకు డీటెయిల్గా ఇస్తారు. సో ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ని, ఇంకోటి మనకి ఆయుర్వేదం అంటే ముఖ్యంగా ఏంటంటే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఆల్ పెయిన్ఫుల్ కండిషన్స్, ఆర్థరైటిస్ అంటాం. దీనిలో విభిన్న రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి మనకి. రుమైటెడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, కొన్ని రకాల పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్, ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. ఈరోజు రేపు మోడర్న్ లైఫ్, మనకి కంప్యూటరైజ్డ్ లైఫ్, డ్రైవింగ్, ఎక్సెస్ డ్రైవింగ్, మన ఉండే లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి నొప్పులు అనేది కామన్ అయిపోయాయి. అయితే మెడ నొప్పో, నడుము నొప్పో, మోకాళ్ళ నొప్పులు ఏదో అంటూ ఉంటారు జనరల్గా. అవుట్ ఆఫ్ 100 40%. సో వీటికి మనకి ఆయుర్వేదంలో స్పెషల్లీ కొన్ని హెర్బ్స్తో తయారు చేసిన, మొక్కల ఔషధాలతో తయారు చేసిన మందులు ఉంటాయి. సో ఇవి ఎక్కువ రోజులు వాడడం వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా, మన కిడ్నీస్ మీద జడ్ ఎఫెక్ట్ కాకుండా, గ్యాస్ట్రిక్ మ్యూకోసా మీద ఇబ్బంది పడకుండా, ఏ ప్రాబ్లం లేకుండా మనం నిరభ్యంతరంగా ఎక్కువ రోజులు వాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సర్వీస్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు. మీకు మిగతా డిపార్ట్మెంట్ని చూస్తే మీరు వాళ్ళ స్పెషాలిటీ గురించి మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ కొంతమంది పేషెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మా. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జూబ్లీ సౌత్ ఎక్కువ అపోలో అక్కడి నుంచి వస్తామండి. ఏం ట్రీట్మెంట్ చేసుకుంటారు? గ్యాస్ కి లోపల అలసర ఉంది మేడం, చచ్చిపోతాను అనుకున్నాం. ఇక్కడ ఎక్కువ వస్తున్నాను మేడం. అక్కడ మేడం ఉంటుంది 18వ నెంబర్, బాగా చూస్తున్నారండి. ఎలా ఉంది ట్రీట్మెంట్? ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. అన్ని వివరాలు అడుగుతున్నారు, దేనికి దానికి మందులు ఇస్తున్నారమ్మా. ఇక మొన్నే వచ్చాను, 15 రోజులకు మళ్ళీ వచ్చాను. అల్సర్ నార్మల్ అయిందండి, గ్యాస్ నార్మల్ అయింది, షుగర్ ఉంది అన్నారు, షుగర్ నార్మల్ అయింది. చాలా బాగా చూస్తున్నాం అక్కడ మేడం. కానీ ఇక్కడ పెట్టినోరు ఎవరో కానీ దండం పెట్టాలమ్మ. నాకైతే చాలా ఆరోగ్యం, చచ్చిపోతున్నాము అనుకున్నాను మేడం. అసలు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది మీకు? ఒక చుట్టాలు చెప్పారా మేడం, మీరు ఎన్ని తిరిగినా వేస్ట్, ఇంగ్లీష్ మందులు వేసుకుంటే అటాక్ అవుతున్నాయి, కిడ్నీలు గట్టా పడుతాయి అంటే, నితికి మా అబ్బాయి వీడియో కాల్ పెట్టుకుని నేను తీసుకొచ్చి లైన్లో ఉన్నాడమ్మా. ఇప్పటి నుంచి సంవత్సరం అవుతుందండి. పేపర్లు అన్నీ ఉన్నాయి మేడం. చాలా బాగా చూస్తున్నారండి. పళ్ళుకు చూస్తున్నారు, కంటికి చూస్తున్నారు, కడుపుకు చూస్తున్నారు. బిళ్ళల వల్ల ఏ ప్రాబ్లం లేదండి. చాలా బాగా చూస్తున్నారు మేడం. నాకైతే నచ్చిందండి.
ఆ దేవుడి దండం పెట్టుకుంటాను, ఆయన ఆరోగ్య మంత్రాలు ఆయన ఇప్పుడే దండం పెట్టుకున్నాను మేడం. డబ్బులు ఎన్ని పోసినా ప్రయోజనం అవ్వలేదు. చాలా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? అపోలో కాడి నుంచి వస్తున్నాను మేడం. ఏదో ఇంట్లో వాచ్మెన్ కొంటాం, ఎన్ని డబ్బులు వేసినా తగ్గలేదని ఒక ఆయన చెప్పాడు, సంవత్సరం అవుతుందండి. వారం వారం రమ్మంటారండి, 15 రోజులకు ఒకసారి వస్తున్నాను మేడం. మొన్నే వచ్చాను, చాలా బాగుంది, షుగర్ కంట్రోల్ అయింది, ఎన్ని బాగా వచ్చేసాయి మేడం, అన్నీ తగ్గినాయండి. సంతోషం అమ్మ. ఈ ఇట్నూరికి చాలా ధన్యవాదాలు అమ్మ. దండం పెట్టి ఒక్క రూపాయి తీసుకోరండి. హలో సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? సనత్ నగర్ నుంచి వస్తున్నాను. సో ఏ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు? ఈ బాబుకి ఇట్లా వస్తున్నాయండి, ఇంతమందికి ఇయర్ ఒకసారి వచ్చాయి, చూపిస్తే వెళ్ళినాయి, మళ్ళీ వచ్చాయని వచ్చాము. సో అంటే స్కిన్ కి సంబంధించి ట్రీట్మెంట్ స్కిన్ సంబంధించింది. ముందు తీసుకొచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇంతమందికి ఒకసారి తీసుకొచ్చాం, 1 year అయిపోయింది, బాగుంది. మెడిసిన్ కాకపోతే అవైలబుల్ ఎక్కువ ఉండట్లేదు, ఇంతకుముందుకి అన్ని ఇస్తుండే, ఇప్పుడు ఇవ్వట్లేదు, బయట కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ మెడిసిన్ ఒకటి చూసుకుని గవర్నమెంట్కి చెప్తే బాగుంటుంది. సో మీకు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసింది సార్? నేను సెర్చ్ చేశాను గూగుల్లో, ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని, బాగుంది, ట్రీట్మెంట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. హలో సార్, హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము జన్వాడ నుంచి వస్తున్నాం. ట్రీట్మెంట్ ఏంటి సార్? నాకు పన్ను నొప్పి లేస్తుంది, చెవు కొద్దిగా నొప్పి లేస్తుంది. ఏంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తారు, ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం? అంటే ఇంతకుముందు కూడా ఆయుర్వేదం మెడిసిన్స్ వాడేవారు, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయుర్వేదం మెడిసిన్సే వాడేవారు. హాస్పిటల్ గురించి ఎలా తెలుస్తుంది మీకు? మా ఫాదర్ చెప్పారు, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ వర్క్ చేస్తారంట, చూపించుకోబెట్ట అని చెప్పి తీసుకొచ్చారు. హలో అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ. ఏం పేరు? చంద్రకళ. ఏంటండి ట్రీట్మెంట్ ఏంటి? ఏంటి ప్రాబ్లం? బీపీ, షుగర్ మందులు వాడినా వేరే కాడ ఎప్పుడు అంతే ఉంటుంది బీపీ, ఇక్కడ వాడిన తర్వాత కంట్రోల్ అయింది, నాకు చాలా బాగుంది. ఇది ఎన్నోసారి రావడం? ఇది 3వ సారి. ఎలా చూస్తున్నారు హాస్పిటల్? ఇక్కడ బాగా చూస్తాను, మళ్ళీ మరి తినే ఫుడ్ సుతా కరెక్ట్గా చెప్తారు, ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి, బరువు సుతా తగ్గిన 5 బీపీ కూడా కంట్రోల్ కంట్రోల్ అయింది. షుగర్ సుతా మళ్ళీ వాడదామని వచ్చి. నమస్తే సార్, నమస్తే. నేను ఇక్కడ అమీర్పేట నుంచి వచ్చిన మేడం. ఏం ట్రీట్మెంట్ చేయించుకోవడానికి? నాకు రాత్రి చేయి జర నిద్రలో పట్టుకున్నట్టు అయిపోయింది, జర పారాలిసిస్ లాగా అనిపించింది, దానికోసం వచ్చాను. ఇంతకుముందు కూడా నాకు పైల్స్ ఉండే కంప్లైంట్ వచ్చి డాక్టర్ పెట్టిన ఒక 5 years బ్యాక్, నయం అయిపోయింది. ఇప్పుడు రాత్రి ఒక 3-4 days అంది కడుపులో పక్కినది, చేయంత స్టుండ్ అయిపోయింది. మా బ్రదర్ని అడిగితే వెళ్ళి టెస్ట్ చేయని చెప్పారు. నాకు మంచిగా ఉంది దవాఖాన, ఎప్పటి సందో ఉంది. మా ఫాదర్ మదర్ కూడా ఇక్కడ చూపెట్టాం, ట్రీట్మెంట్ ఇక్కడ అయింది. మా ఫాదర్ కూడా పారాలిసిస్ ఉండే 90 years. ట్రీట్మెంట్ మంచి బాగా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు, మంచిగా ఉంటారు. ఈ మెడిసిన్స్ పైల్స్కి దీనికి ఇదే మంచి మెడిసిన్స్ అని చాలా మంది చెప్తారు కూడా, పెద్దలు కూడా. ఇది ఎన్ని నెలల ఉంది కాబట్టి మేము ఇక్కడికి వస్తాం మేడం. చాలా దిక్కు నుంచి కాదు, మొత్తం డిస్ట్రిక్ట్ తెలంగాణకి మొత్తం వస్తారు మేడం, చాలా మంది ఇక్కడికి వస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మూసాపేట. సో ఏంటి ఇది, ఏం చూపించుకోవడానికి? బ్యాక్ పెయిన్ వచ్చింది, ఒక 4 days అయినా, అందుకని చూపించుకోవడానికి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం. ఎలా తెలిసింది హాస్పిటల్? మా ఫ్రెండ్ చెప్పాడు. హలో మేడం, హలో, ఎక్కడి నుంచి వస్తున్నారు? కేపీహెచ్బి. ఏం పేరు? రాధిక. ఏంటండి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ మా మేనత్తకి కాళ్ళ నొప్పులు. సో ఆల్రెడీ ఒక 5-6 మెంబర్స్ని తీసుకొచ్చాము. సో వాళ్ళు వాడిన మెడిసిన్స్ చాలా బాగున్నాయి, వాళ్ళు 3 years నుంచి వాడుతున్నారు మెడిసిన్స్, చాలా బాగున్నాయి. సో తిని కూడా చూయించుకుంటారంటే, యాక్చువల్గా ఇంగ్లీష్ మందులు వాడుతుంది, సో ఇంగ్లీష్ మెడిసిన్స్ వద్దని చెప్పి వచ్చింది అనమాట. వాళ్ళు వచ్చింది ఆంధ్ర నుంచి, మొగల్తూరు. ట్రీట్మెంట్ 100% చాలా బాగుంటుంది. కొన్ని టాబ్లెట్స్ ఇక్కడ దొరకని వాటికి మనం బయట తీసుకోవాల్సి వస్తుంది అంతే. అంటే బయట హాస్పిటల్స్ కి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి మేడం? డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఇమీడియట్ గా మనకి రియాక్షన్ అనేది కనిపిస్తుంది, అంటే వెంటనే తగ్గుతుంది. అక్కడ ఇంగ్లీష్ హాస్పిటల్స్ వల్ల ఏమవుతుందంటే మెడిసిన్స్ చాలా లేట్ గా వర్క్ అవుతున్నాయి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఇక్కడ ట్రీట్మెంట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చూస్తున్నారు. హలో జీ, ఎక్కడి నుంచి వస్తున్నారు? జీడిమెట్ల. ఏంటి ట్రీట్మెంట్ ఏంటి? నాకు ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఉండేది, ఏమంటారు ఇది బెడ్ పెయిన్ ఉండేది, అడ్మిట్ అయ్యాను. 6-8 days అట్లా అడ్మిట్ అయ్యాను. ట్రీట్మెంట్ కూడా బాగానే ఉన్నది, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడేమో బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి వచ్చాను మళ్ళీ ట్రీట్మెంట్ కోసం. సో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎలా చేస్తారు? ట్రీట్మెంట్ అయితే బాగుంది, బెనిఫిట్స్ మస్తు ఉన్నాయి, ఇక్కడ చాలా బాగుంది. టాబ్లెట్స్ కూడా బాగానే ఇస్తారు, ఏమైనా బయట అది అవసరం ఉంటే కూడా తెప్పించి ఇంకా వాళ్ళే సాల్వ్ చేస్తారు మంచిగానే. ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తారు ఇక్కడ.
హలో అమ్మా, హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బోరబండ నుండి వస్తున్నానండి. ఏం నా- పేరండి? సరిత. ఏంటి ట్రీట్మెంట్ ఏం చేపించుకుంటున్నారు? నేను సయాటిక్ పెయిన్ కి చూపించుకుంటున్నానండి. ఈ ఆయుర్వేద ధన్వంతరి ఇక్కడ వీళ్ళే ఓన్ మెడిసిన్ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేదు. మనకు హలోపతి మందులు వాడితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్, ఇది స్లో ఉంది అంటారు కానీ ఫాస్ట్ గానే ఉంది రిజల్ట్ కూడా. నాకు 3 months నుండి చూస్తున్నాను, నాకు తగ్గిపోయిందండి. మళ్ళీ విజిట్ కి రమ్మన్నారని వచ్చాను. మేము కూడా ఇట్లానే ఇక్కడ తీసుకోవాలని వచ్చినాం మేడం. మోకాళ్ళ నొప్పులు, పెయి నొప్పులు, ఒళ్ళు నొప్పులు. మొదటిసారి వస్తున్నారా? ఫస్ట్ సారి వేరేలో చెప్తే విన్నాం, తీసుకోవదాం ఆయుర్వేద మందులు మరి వాడి చూద్దామని వచ్చినాం మేడం. ఇది బోధన్, అక్కడ నువ్వు దూరం నుంచి వచ్చావు. హాయ్, హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? చిక్కడపల్లి. మీ పేరు? గ్రీష్మ. ఏంటి దేనికోసం ట్రీట్మెంట్? స్కిన్. ఇదే ఫస్ట్ టైం రావడం? అవును. సో ఎలా తెలిసింది మీకు ఈ హాస్పిటల్ గురించి? అంటే యాక్చువల్గా డాడీ కూడా వచ్చారు, తనకు కూడా స్కిన్ ప్రాబ్లం ఉండే, అది క్యూర్ అవుతుందని నేను వచ్చాను మేడం. సో ఫస్ట్ విజిట్. ఇప్పుడు మనం స్కిన్ డిసీజ్ డిపార్ట్మెంట్ కి అయితే వచ్చామండి. డాక్టర్ వసంత లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ఈ సెక్షన్ లో ఏ డిసీజెస్ కి ట్రీట్ చేస్తారు? ఆల్మోస్ట్ ఆల్ స్కిన్ డిజీజెస్ వీఆర్ ట్రీటింగ్ అండి. జనరల్గా ఎక్కువగా ఇప్పుడు వస్తున్నవి, ఈ సీజన్లో వస్తున్నవి మాత్రం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. టీనియా మ్యాక్సిమం. మోర్ ఓవర్ అవి కూడా చాలా క్రానిక్, 3 to 4 years ఉన్న కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మీ ముందు చూసిన కేసు కూడా అదే, అది 7 years ఆఫ్ కేస్. నా కొంచెం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఈజ్ కంటిన్యూయింగ్ విత్ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్. సో అంటే ఆయుర్వేదిక్ లో ఏమి ఇస్తారు మేడం? ఆయింట్మెంట్స్ కానీ ఏమైనా ఉంటాయా, ఓన్లీ టాబ్లెట్స్? లేదండి, ఆయుర్వేద మెడిసిన్లో ముందు బాడీ క్లిన్సింగ్ ఉంటాయి, మరో టాబ్లెట్స్, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ అంతా అది. సో ఒకవేళ జెంట్స్ ఎవరైనా స్కిన్ డిసీజెస్ గురించి చూపించుకోవాలి అని అనుకుంటే సెపరేట్ సెక్షన్ ఉందా? లేడీస్ కి కొంచెం ఇబ్బంది పడతారు కదా. అట్లాంటప్పుడు మా మెయిల్ పార్ట్నర్ ఉంటారు కదండి డాక్టర్స్లో, వాళ్ళు చూసి డయాగ్నోస్ చేస్తారు, ఎవరైనా ట్రీట్మెంట్ రాస్తారు. ఇక్కడ వచ్చేసరికి అన్ని రకాల స్కిన్ డిసీజెస్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని కూడా చేస్తారండి. డాక్టర్స్ అయితే ఉన్నారు. సో లేడీస్ సెపరేట్ గా ఉంటారు. అలాగే మీరు మేల్స్ ఎవరైనా, జెంట్స్ ఎవరైనా చూపించుకోవాలని అనుకుంటే వాళ్ళకు కూడా సెపరేట్ డాక్టర్స్ అనేవి ఉంటారనమాట. సో మీరు అలాగా స్కిన్ డిసీజెస్ ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి ట్రీట్ చేయించుకోవచ్చు. ఎట్లా నెలకు సరిగ్గా రాదమ్మా? 2 months నుంచి రెండు ఆపరేషన్స్ నాకు పెట్టింది. గడ్డలుగా అట్లా నెలకు టైం అట్లా గడ్డలు లిక్విడ్ లా కడుపు నొప్పి వస్తుందా? అంటే అయినప్పుడే వస్తుందా, మామూలుగా వస్తుందా? అంటే కడుపు నొప్పి వచ్చేసి ఇప్పుడు పీరియడ్ ఫస్ట్ డే అవుతుంది, ఇంకా నార్మల్గా ఎప్పుడైనా పరీక్ష చేయించిన ఇప్పుడు ఆ పీరియడ్ టైంలో కామన్ కదా కడుపు నొప్పి, నడుపు నొప్పి అని చాలా రక్తం తక్కువ ఉంటుంది, అందుకని కూడా ఇట్లా ఇర్రెగ్యులర్ గా వస్తుంది. 2 ఆపరేషన్స్ అయినాయి కదా, కాకుండా కూడా చేయించుకున్నాం. అందులోనే చేశాను. దాంట్లో రక్తం చాలా అంటే చాలా తక్కువ ఉంది. రక్త పరీక్ష రాస్తాయి, ఇక్కడ చేయించేసుకో, మన దగ్గరనే అవుతుంది. థైరాయిడ్ చేయించాను. అది ఇక్కడ 2 బ్లడ్ టెస్టులు రాస్తాను, పరిగెడుతున్నాయి. ఏం తినకుండా వచ్చి చేయించాను. సరే, ఇక్కడనే మన దగ్గర అయితే సోమవారం రా, నీళ్లు తీసుకోవచ్చు. కానీ టీ కాఫీ కూడా లాస్ట్ టైం చేయకుండా వచ్చేసి పరిగెడుతున్నాయి. 2 పరీక్షలు అవుతాయి, అవి చేయించు. తర్వాత ఇప్పుడు మందులు రాస్తాను నేను, మన దగ్గర ఇక్కడ దొరికితే అవి వాడు. సరేనా? అందులో రక్తం తక్కువ ఉండడం వల్ల ఇట్లానే రెగ్యులర్గా అవుతుంది. ఇప్పుడు ఏజ్ ఎంత ఉంది? 32 years. 32 years కరెక్ట్గా రావాలి. డైట్కి కొంచెం పథ్యం కూడా చెయ్యాలి. నువ్వు ఇందులో కూడా మంచిగా న్యూట్రిషన్ పోషకాలు ఉండేటట్టుగా ఆకుకూరలు అన్నీ తీసుకోవాలి.
ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎందుకంటే రక్తం మంచిగా పట్టాలంటే కివీ ఫ్రూట్ తెలుసు, అలాంటి కివీ ఫ్రూట్ బెల్లం పట్టేది, పల్లీలతో పల్లి బెల్లం అట్లా తీసుకోవాలి. సరేనా? సో గైనిక్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి డాక్టర్ సులోచన మ్యామ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ డిపార్ట్మెంట్లో ఏ ట్రీట్మెంట్స్ చేస్తారో దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇది ప్రసూతి స్త్రీరోగ విభాగం అన్నమాట. దీంట్లో అండర్ గ్రాడ్యుయేట్స్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రసూతి అంటే యాంటీనేటల్ కేసెస్, అంటే గర్భిణీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళ బీపీ ఎలా ఉంది, వాళ్ళ పెరుగుదల అంటే లోపల పిండం పెరిగిన కొద్దీ వాళ్ళ వెయిట్ కూడా పెరుగుతుంది కదా, వెయిట్ ఎలా ఉంది, అలాంటివన్నీ కూడా ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఇక్కడ జరుగుతాయి. దాన్ని యాంటీనేటల్ ఓపీగా మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ ప్రస్తుతం డెలివరీస్ ఇక్కడ అవ్వడం లేదు. అంటే గర్భిణీ పరీక్ష, తర్వాత వాళ్ళకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నార్మల్ డెలివరీ అంటే సుఖంగా వాళ్ళు ప్రసవం అయ్యేటందుకు ఏవైతే ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఆహార విహారాలు ఎలా ఉండాలి, సుఖప్రసవం కోసం అంటే ఈజీ నార్మల్ వెజైనల్ డెలివరీకి ఆయుర్వేదంలో చెప్పబడ్డ కొన్ని ప్రొసీజర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ పార్ట్ ప్రకారంగా గర్భిణికి కావాల్సినటువంటి కేర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ అంతవరకు మనము చేయడం జరుగుతుంది. అంటే స్త్రీ రోగాలలో అంటే లేడీస్కి, ఉమెన్కి సంబంధించినటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలు, అంటే గర్భసంచికి సంబంధించినటువంటి అన్ని సమస్యలకు కూడా ఇక్కడ, అంటే రొమ్ములో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి కూడా అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనకు ఏంటంటే సంతానం లేని వాళ్ళకి ఇక్కడ విశేషంగా మన దగ్గర ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి అన్నమాట. అంటే మేడం, సంతానం లేని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఇక్కడ? అంటే మెడిసిన్స్ అయినా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇక్కడ సంతానం లేని దంపతులకి ఏంటంటే ఓరల్గా తీసుకోవటానికి అనేక రకమైనటువంటి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. ఔషధాలు అంటే కడుపులకు వేసుకునే మందులే కాకుండా వాళ్ళకి పంచకర్మ, స్పెషల్ థెరపీస్ అనేటువంటివి కొన్ని ప్రొసీజర్స్ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఆ ప్రొసీజర్స్ ప్రత్యేకించి మనకి ఆయుర్వేదంలో సంతానం పొందటానికి ఆయుర్వేద వైద్య పద్ధతి ద్వారా ఆ ట్రీట్మెంట్ చికిత్సా పద్ధతులు మన దగ్గర విశేషంగా స్పెషల్గా ఇక్కడ ఇవ్వబడతాయి అన్నమాట. అంటే మన యూనిట్లో ఈ ప్రసూతి స్త్రీరోగ విభాగంలో ఇప్పుడు ఉదాహరణకు చూసినట్టయితే మనకు మాత్రావస్థి, యోగవస్థి, ఉత్తరవస్థి ఇట్లాంటి ఈ థెరపీస్ ఏవైతే ఉంటాయో ఇవి స్పెషల్గా. ఉత్తరవస్థి అంటే ఇప్పుడు ఫెలపిన్ ట్యూబ్స్ అంటాం కదా, ఫెలపిన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండడం వల్ల సంతానం కాదు, పిల్లలు కారు అనమాట. సో అలాంటప్పుడు ఏంటిదంటే వాళ్ళకి ఉత్తరవస్థి అనేటువంటిది ఒక స్పెషల్ చికిత్స విధానం, ఒక ప్రొసీజర్ అనమాట. సో దాని ద్వారా ఇక్కడ క్లియర్గా అది ఆ ట్యూబ్స్ అనేటువంటివి క్లియర్ చేయబడతాయి అన్నమాట. సో అట్లనే ఒకవేళ ఎనోవులేషన్ అంటే అండం సరిగ్గా విడుదల అవ్వడం లేదనుకోండి, వాళ్ళకి కూడా అంటే అండకణాల విడుదల మంచిగా కావటానికి కూడా అనేక రకాలైనటువంటి ప్రొసీజర్స్ ఇక్కడ ఉంటాయి. మాత్రావస్థి, యోగవస్థి, ఉత్తరవస్థి, అదేవిధంగా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటే జనరల్గా మామూలుగా ఒక 40 ఏళ్ల వయసున్న స్త్రీకి, లేకపోతే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి తెల్లబట్ట అంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్, లికోరియా అని అంటాం కదా, దాన్ని మనం. సో అలాంటి సమస్యలు ఉంటాయి అన్నమాట. లేదా గర్భసంచికి పుండు కావడం కానీ, ఎరోజన్ ఆఫ్ సర్విక్స్ అని అంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటిదనంటే ఒక క్లీనింగ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ స్పెషల్గా ఉంటుంది. ఆ క్లీనింగ్ ప్రొసీజర్ ఏంటంటే దాన్నే మనం యోని ప్రక్షాళన అంటాం అనమాట. అంటే కొన్ని కషాయాల ద్వారా అక్కడ వాష్ ఇవ్వడం జరుగుతుంది జెనిటల్ ఏరియాలో. సో అందువల్ల ఆ పెల్విక్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. అదేవిధంగా పిచు అని అంటాం, అంటే కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్తో లేకపోతే మెడికేటెడ్ ఘృతాస్తో అక్కడ ట్యాంపూన్స్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఈ ప్రసూతి స్త్రీరోగ విభాగంలో అవుతాయి అన్నమాట. సో అట్లనే పీసీఓడి ఇప్పుడు చూడండి, యంగ్ గర్ల్స్లో మనము మామూలుగా కామన్గా మనం అందరం చూస్తూనే ఉన్నాము పీసీఓడి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. లేదా అంటే యంగ్ గర్ల్స్కి ఎలా వస్తుంది అంటే కడుపు నొప్పి వస్తుంది, నెలసరి సమయం లోపల కడుపు నొప్పి వస్తుంది, దాన్నే డిస్మెనోరియా అని అంటాం కదా. సో అట్లాంటి వాటికి మనము మాత్రావస్థి ద్వారా అంటే కొన్ని ఆయిల్స్ ఉంటాయి, మెడికేటెడ్ ఆయిల్స్, ఆ ఆయిల్స్ ద్వారా
మాత్రావస్థి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా మళ్ళీ నెలసరిలో వచ్చేటువంటి నొప్పి అనేది అసలు ఉండదన్నమాట. సో దట్ ఈస్ అ డిస్టర్బింగ్ కాజ్, అంటే యంగ్ గర్ల్స్కి చదువుకునే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్కు కూడా. సో అలాంటిది లేకుండా అదేవిధంగా మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవాళ రేపు చాలా కామన్గా వస్తుంది అమ్మాయిలలో, యంగ్ గర్ల్స్లలో. సో అది కూడా లేకుండా మనకి ఇక్కడ ఆ చికిత్స విధానాలు మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ అందించే విశేషమైన చికిత్సలలో ఒకటి కేర్ అండ్ కేరెస్ ఆఫ్ ది గర్భిణి, అట్లనే సుఖప్రసవం కోసం ఇచ్చేటువంటి కొన్ని ప్రొసీజర్స్, అదేవిధంగా మళ్ళీ పీసీఓడి వాటిల్లో తర్వాత సంతానలేమికి ఇక్కడ మంచి చికిత్స విధానం అందజేయడం జరుగుతుంది. అన్ని రకాల పెల్విక్ ఇన్ఫెక్షన్స్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడినోమాస్, చిన్న సైజులో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్ యూట్రస్, అలాంటి సమస్యలకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇక్కడ, అంటే ఉపయోగకరమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ డిపార్ట్మెంట్ లో ఏ ట్రీట్మెంట్స్ చేస్తారు? ఇది కాయ చికిత్స డిపార్ట్మెంట్ అంటాము. ఇది దాదాపు మోడర్న్ మెడిసిన్లో ఉండే ఇంటర్నల్ మెడిసిన్ లేదా జనరల్ మెడిసిన్కి కొంచెం సంబంధమైనటువంటి బ్రాంచ్. కాకపోతే దీంట్లో ఇంకా కొన్ని అదనపు బ్రాంచెస్ కూడా ఉంటాయి. అదనపు ఇవి కూడా మోకాళ్ళ నొప్పులు అంటే మస్కులర్ స్కెలిటల్ డిజార్డర్స్ కానివ్వండి, న్యూరలాజికల్ డిజార్డర్స్ కానివ్వండి, స్కిన్ డిజార్డర్స్ లేదా ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటాం, అంటే ఫిట్స్ కానివ్వండి, షుగర్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, వీటికి అన్నిటికి కూడా మేజర్ డిపార్ట్మెంట్ మాది. కంట్రీలో ఉండే ఒక పెద్ద డిపార్ట్మెంట్ కూడా, ఒక పెద్ద డిపార్ట్మెంట్. మా దగ్గర 33 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్స్ ఉంటారు. ప్రతి సంవత్సరం 11 రీసెర్చెస్ జరుగుతాయి 11 వ్యాధుల మీద. సో మా డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా వచ్చిన కోవిడ్-19 తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మ్యూకర్మైకోసిస్ అంటాం దాన్ని టెక్నికల్గా. అది ట్రీట్ చేయడంలో చాలా ఇబ్బందులు ఉండేవి అప్పట్లో. సో స్టేట్ గవర్నమెంట్ సహకారంతో మొదటిసారి మేము ఫుల్లీ ఫండెడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ తీసుకుని గాంధీ లాంటి హాస్పిటల్స్లో ఐసీయూలో వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేయటము, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లో వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేయడానికి టీమ్స్ని పెట్టి చేసిన వర్క్కి 2 ఇంటర్నేషనల్ ప్రజెంటేషన్స్ అయినాయి, పబ్లికేషన్స్. వాటి ద్వారా గవర్నమెంట్కి మాకు కూడా మంచి పేరు వచ్చింది. సో ఇలాంటి ఇంటిగ్రేటివ్ ప్రాజెక్ట్స్ కూడా ముందుకు తీసుకెళ్లడంలో మా డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా చాలా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా కొత్త చికిత్సా విధానాల ద్వారా ఉన్న చికిత్స ఖర్చుల్ని తగ్గించడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం. లైక్ నడుము నొప్పుల్లో ఐవిడిపిస్ అంటాం, డిస్క్ ప్రొలాప్సెస్ అని చెప్పి, అవి ట్రీటబుల్ గ్రేడ్స్లో ఉండేటప్పుడు ట్రీట్ చేయాలంటే చాలా ఖరీదయ్యేవి. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకు వచ్చే బిలో పావర్టీ లైన్ పేషెంట్స్ని దృష్టిలో పెట్టుకుని వాటి మీద ప్రత్యేకంగా చేసిన రీసెర్చెస్ వల్ల దాదాపు 70-80% వరకు రెగ్యులర్గా అయ్యే ఖర్చుల్ని తగ్గించి పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ని అందించడానికి అవకాశం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా డిపార్ట్మెంట్లో ఒక 10 మంది స్టాఫ్ ఉంటారు. సో పెద్ద డిపార్ట్మెంట్, దేశంలో ఉండే అన్ని కాయ చికిత్స డిపార్ట్మెంట్స్లో కూడా ఇది ఒక పెద్ద డిపార్ట్మెంట్. సార్, డైలీ ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు? మాకు ఆన్ అన్ యావరేజ్ మాకు ఇక్కడ 3 ఓపీస్ ఉంటాయి. డైరెక్ట్గా మేము స్పెషాలిటీ ఓపీస్ ఆర్గనైజ్ చేసేది. మాకు కాంటెంపరీగా 1, 2, 3 ఓపీస్ కూడా మావే. సో దీంతోపాటు అసిస్టెడ్ ఓపీస్ అంటాం, అంటే మెడికల్ ఆఫీసర్స్ కూడా జనరల్ డిసీజెస్కి మా డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసే ఓపీస్ ఒక 2-3 ఉంటాయి. సో అన్నీ కలిపి బాగా ఒక 150-160 దాకా, ఇంకా దాదాపు 150 నుంచి 200 మంది పేషెంట్స్ని ప్రతిరోజు చూడడం ఉంటుంది. మండే అండ్ సాటర్డేస్ ఈ నెంబర్ కొంచెం బాగా డెవలప్ అవుతుంది. సో అలాగే అడ్మిషన్ ఫెసిలిటీస్ ఉంటాయి మా దగ్గర. ఉన్నంత ఫెసిలిటీస్లో వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. ఇక్కడ కాయ చికిత్స డిపార్ట్మెంట్ వచ్చేసరికి మొత్తం 3 రూమ్స్లో ఉందండి. లేడీస్కి సెపరేట్ అండ్ జెంట్స్కి సెపరేట్ ఉంటుంది. మీరు ఏ డాక్టర్తో అయినా సరే చూపించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ చూస్తున్నాము, ద్రవ్య గుణ డిపార్ట్మెంట్ అంట. ఈ డిపార్ట్మెంట్లో అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తారో ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం. సో ఇక్కడ మనతో పాటు డాక్టర్ రాజ్ కుమార్ ఉన్నారండి, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఈ డిపార్ట్మెంట్లో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారండి? ద్రవ్య గుణ ఉంది కదా. Basically, this OPD is meant for 2 departments, Dravya Guna Vijnana and Ayurveda Samhita Siddhanta. So, we particularly deals with these skin diseases and hair related ailments. అంటే చర్మానికి సంబంధించిన వ్యాధులకి అండ్ హెయిర్
రిలేటెడ్ ఇష్యూస్ని మేము డీల్ చేస్తుంటాం పర్టికులర్లీ. సో మా దగ్గర పర్టికులర్లీ సోరియాసిస్ అని, కిటిబా కుష్టం అంటాం దాన్ని ఆయుర్వేదంలో, ఇంకోటి అలర్జీ రియాక్షన్స్, విచర్చిక మీన్స్ డర్మటైటిస్, అటోపిక్ డర్మటైటిస్, అర్టికేరియా, హెయిర్ లాస్కి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి, వీటికి మేము ఎక్కువ డీల్ చేస్తుంటాం. అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్లో రేర్ కండిషన్ ఒకటి అన్వాంటెడ్ హెయిర్, మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ ఆల్సో వీ కెన్ డీల్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ. రోజుకి ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు సార్? సో అరౌండ్ 40 to 45, దట్ ఈస్ యావరేజ్ ఓపీడీ ఫ్రమ్ దిస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం పంచకర్మ డిపార్ట్మెంట్కి అయితే వచ్చామండి. ఇక్కడ సార్ అయితే ఉన్నారు. నమస్తే సార్. యా నమస్తే, చెప్పండి సార్. అసలు పంచకర్మ అని చాలా చోట్ల విన్నాను నేను. అసలు పంచకర్మ అంటే ఏంటి, ఇది ఏ పేషెంట్స్ కి ట్రీట్ చేస్తారు? పంచకర్మ అనేది ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న ఒక ప్రత్యేకమైన చికిత్సా పద్ధతి. దీని ద్వారా మనము వ్యాధుల్ని సమూలంగా నిర్మూలించడానికి ఒక అవకాశం ఉంది. ఇది చాలా పాపులర్ ట్రీట్మెంట్. ఇది మన దేశంలోనే కాకుండా ఎన్నో విదేశాల్లో కూడా పంచకర్మ ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ దాని కొరకు ఇండియాకి చాలామంది పేషెంట్స్ యాజ్ ఎ టూరిస్ట్ కూడా వస్తుంటారు. పంచకర్మ దీర్ఘకాలిక వ్యాధులు అంటే ముఖ్యంగా చర్మ వ్యాధులు కావచ్చు, అంటే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి దీర్ఘకాలిక సమస్యలు, చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు కావచ్చు, లేదా కీళ్ళ సంబంధిత వ్యాధులు అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి, ఎస్ఎల్ఈ ఇలాంటి కీళ్ళ సంబంధిత వ్యాధులు, అట్లానే నడుము నొప్పి లైక్ సయాటికా ప్రాబ్లం తోటి ఉండే వాళ్ళు, మెడ నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్, తర్వాత మోకాలు నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్ ఉండేవాళ్ళు కావచ్చు, లేదా జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు అంటే ఇండైజేషన్ లేదా క్రానిక్ కాన్స్టిపేషన్, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్, అల్సరేటివ్ కోలైటిస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మానసిక వ్యాధులకు సంబంధించిన పేషెంట్స్కి, అలానే ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతి ఒక దీర్ఘకాలిక సమస్యకి పంచకర్మలో ఒక మంచి చికిత్స అవైలబుల్గా ఉంది. సార్ ఇది ఎలా చేస్తారు, అంటే ఇందులో ఏ ప్రాసెస్ ఉంటాయి? ఇందులో పంచకర్మ పేర్లో ఉన్నట్టుగానే 5 రకాల మెయిన్ ప్రొసీజర్స్ ఉంటాయి. వాటిని వమన కర్మ, విరేచన కర్మ, వస్తి కర్మ, నస్య కర్మ, రక్తమోక్షణం అని ఒక 5 రకాల చికిత్సా పద్ధతులు ఉంటాయి. వమన కర్మ అంటే ముఖ్యంగా కఫకు సంబంధించిన వ్యాధులు, అంటే కఫ దోషానికి సంబంధించిన వ్యాధులు, అంటే ఈ చర్మ వ్యాధులు కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు, రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించిన సమస్యలు, ఆస్తమా లాంటి కండిషన్స్, ఇలాంటి వాటికి చేసే ట్రీట్మెంట్ వమన కర్మ అని ఒక ప్రొసీజర్. సో దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది ఎలా చేయాలి అనేది, ఒక 15 రోజుల ట్రీట్మెంట్ పద్ధతి ఇది. విరేచన కర్మ అని రెండవ ట్రీట్మెంట్. దీని పిత్త సంబంధిత వ్యాధులు, పిత్త దోషానికి సంబంధించిన వ్యాధులు, అంటే ముఖ్యంగా చర్మ వ్యాధులు వస్తాయి దీనికి సంబంధించిన, అంతే కాకుండా జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు, లివర్ అండ్ స్ప్లీనిక్ డిజార్డర్స్, అర్టికేరియా, అలర్జీ డిజార్డర్స్, సో ఇలాంటి వాటన్నిటికీ ఈవెన్ ఆయాసం, ఆస్తమా, తమక శ్వాస అని అంటాము, అలాంటి వాటికి చేసే ట్రీట్మెంట్ పద్ధతి విరేచన కర్మ. ఇవి కాకుండా వామన్ విరేచన్, ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అలాంటి వాటికి కూడా మేము చేస్తుంటాం. గైనకలాజికల్ సమస్యలు కావచ్చు, లిబిడో లాంటి సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలకి కూడా ఇంకా వామన్ విరేచన్ ట్రీట్మెంట్ అనేది అప్లికబుల్ అవుతుంటుంది. ఇది ఎన్ని రోజుల పాటు చేస్తారు? అయితే ఇంకా పంచకర్మలో ఉన్న ఇంకా మిగతా ముఖ్యమైన ట్రీట్మెంట్స్ ఏంటంటే నస్య కర్మ, వస్తి కర్మ అండ్ రక్తమోక్షణ. వస్తి కర్మ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఇది ముఖ్యంగా వాతానికి సంబంధించిన వ్యాధులు అంటాం, అంటే ఈ నడుము నొప్పికి సంబంధించిన వ్యాధులు, కీళ్ళ వాతానికి సంబంధించిన వ్యాధులు కావచ్చు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు, దాదాపు పలు రకాల సమస్యలకి ప్రతిదానికి ఒక రకమైన వస్తి కర్మ ఉంటుంది. ముఖ్యంగా ఈవెన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా యాజ్ అ సపోర్టివ్ ట్రీట్మెంట్, క్యాన్సర్లో కీమోథెరపీ, రేడియేషన్ తీసుకునే వాళ్ళు కూడా ఆయుర్వేద హాస్పిటల్కి వస్తున్నారు కూడా, చాలామంది వస్తున్నారు ఆల్రెడీ యాజ్ ఏ సపోర్టివ్ ట్రీట్మెంట్గా. అంటే వాళ్ళు అది తీసుకుంటూ కూడా ఈ వస్తి కర్మని మనం ఇస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడము, ఆ ట్రీట్మెంట్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా తక్కువగా ఉండడము, సో రిసెప్టివిటీ పెరగడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో వస్తి కర్మ చాలా పాపులర్ ట్రీట్మెంట్ ఆయుర్వేద ట్రీట్మెంట్లో. ఈవెన్ చిన్నపిల్లలకి వచ్చే ఈ సెరిబ్రల్ పాలసీ, మెంటల్ రిటార్డేషన్,
ఇలాంటి సమస్యలు కూడా వస్తీ కర్మ ఇస్తూ ఉంటాం. అలా వస్తీ చాలా పాపులర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ నస్యకర్మ అని ఇంకో ట్రీట్మెంట్ ఉంది. ఆ చికిత్సా పద్ధతిలో తలనొప్పి, సైనసైటిస్, హెయిర్ ఫాల్, కాస్మెటిక్ ప్రాబ్లమ్స్, మెడ నొప్పి, ఇలాంటి ఈవెన్ ఐ సంబంధించిన ప్రాబ్లమ్స్, కంటి చూపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ నస్యకర్మ అని నాసల్ డ్రాప్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నాసల్ డ్రాప్స్ ఉంటాయి, వాటిని వేయడం జరుగుతుంది. అది నస్యకర్మ అని చెప్తాము. తర్వాత బ్లడ్ లెట్టింగ్ లేదా రక్తమోక్షణం అంటే లీచ్ థెరపీ అని చేస్తుంటాం మేము, జలగళ్ళతోటి ట్రీట్మెంట్ చేస్తున్నాం. అది కూడా చాలా పాపులర్ ట్రీట్మెంట్. ముఖ్యంగా వ్యారికోజ్ వీన్స్, ఎంతమంది పేషెంట్స్ వస్తుంటారు వ్యారికోజ్ వీన్స్కి లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఆయుర్వేదంలో చేసే ట్రీట్మెంట్. వ్యారికోజ్ వీన్స్ కానీ లేదా చర్మ వ్యాధులు కానీ, సోరియాసిస్ లాంటి వ్యాధులకి, ఇలా చాలా రకాల సమస్యలకి, గౌటీ, ఆర్థరైటిస్, వీటన్నిటికీ లీచ్ థెరపీ అని చేస్తాం. ఈ రకంగా 5 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీనికి పట్టే సమయము ఒక్కొక్క కండిషన్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క జబ్బుకి కొన్ని రకాల కొంత టైం పట్టవచ్చు. అంటే పంచకర్మలు అన్నీ అందరికీ అవసరం ఉండవు. ఎవరికి ఏది అవసరం అనే దాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా మినిమం ఒక 21 days టైం పట్టవచ్చు. 21 days నుంచి 2 months టైం వరకు అవసరం అవుతుంది. దానిలో కొన్నిసార్లు హాస్పిటలైజేషన్లో ఉండాల్సిన అవసరం ఉండొచ్చు, కొన్నిసార్లు అవుట్ పేషెంట్లో కూడా ట్రీట్మెంట్ చేస్తుంటాం. దూరం నుంచి వచ్చే వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసుకుంటారా? ఇక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ ఇక్కడ 200 bedded హాస్పిటల్ ఇది. ఇందులోపల దాదాపు 100 మంది పేషెంట్లు పంచకర్మకి అడ్మిట్ అయి ఉంటారు కొరకి. అండ్ ఓపీ కూడా పంచకర్మ ఓపీ పర్ డే మోర్ దెన్ 120 to 150 పేషెంట్స్ చూస్తాం మేము. పంచకర్మ చాలా పాపులర్ ట్రీట్మెంట్. అండ్ హైదరాబాద్లో ఎన్నో పంచకర్మ సెంటర్స్ ఉన్నాయి బయట. అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ గవర్నమెంట్ చాలా ఆబ్వియస్గా గవర్నమెంట్ హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ద గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని ప్రకారంగానే ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా మేము ఫ్రీగా అందిస్తున్నాం. సో అది అడ్వాంటేజ్ పేషెంట్స్ కూడా. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అనిత మ్యామ్ ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. అసలు ఈ డిపార్ట్మెంట్ ఏంటి మేడం? ఇక్కడ ఏ ట్రీట్మెంట్స్ చేస్తారు? ఇది శాలక్య డిపార్ట్మెంట్ అమ్మా. మీ ఆయుర్వేదంలో శాలక్య అంటాం. ఎస్పెషలీ ఈఎన్టీ డిపార్ట్మెంట్. ఇయర్, నోస్, థ్రోట్, తర్వాత దాంతోపాటు డెంటల్ కూడా చూస్తాం. అదే ఓరల్ క్యావిటీ, నోజ్, ఇయర్ డిజీజ్, ఏంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూస్తారు. ఓకే. ఒకవేళ టీత్ అంటున్నారు కదా, అంటే పళ్ళు తీయడం ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారా మేడం? ఎక్స్ట్రాక్షన్ అంటే మరి అంటే కాంప్లికేషన్ లేకుండా సింపుల్గా ఉంటే తీస్తామండి. ఓకే. ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. ఎక్కువ మటుకు ట్రీట్మెంటే చేస్తాము. మరి ఏం కాంప్లికేషన్స్ లేదు అంటే డెంటల్ ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తాం. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ చేస్తారా మేడం ట్రీట్మెంట్? అందరికీ చూస్తామమ్మా. సో ఇప్పుడు మనం సర్జికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నామండి. సో మనతో పాటు డాక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఈయన వచ్చేసరికి ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ సర్జికల్ డిపార్ట్మెంట్. నమస్తే సార్. నమస్తే సార్. ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్స్ చేస్తారు, అంటే ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో? ఇక్కడ ఇది శల్యతంత్ర అంటాము. శల్యతంత్ర డిపార్ట్మెంట్ ఆయుర్వేదంలో సర్జరీకి ఈ డిపార్ట్మెంట్ అంటారు. ఇక్కడ దాదాపు ఓపీ మాత్రం 120-130 వరకు ఉంటుంది పర్ డే ఓపీ. సో ఇక్కడ మేము ప్రత్యేకంగా చేసే చికిత్సలు ఏంటంటే ఇక్కడ అనోరెక్టల్ డిసీజెస్ అంటే పైల్స్, ఫిషర్ లాంటి డిసీజ్ మీద ఎక్కువ మేము ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలు చేస్తాము. దానికి ఒక క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ మేము స్పెషలైజ్డ్ రికగ్నైజ్డ్ ట్రీట్మెంట్ అది. సో ఆ ట్రీట్మెంట్ తోటి ఇక్కడ మేము చాలా మంది పేషెంట్లకు చేస్తున్నాం, సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. సో దీంతో పాటు మేము జలగలు కూడా చికిత్స చేస్తుంటాం. జలగ చికిత్సలు అంటే కొన్ని క్రానిక్ నాన్ హీలింగ్ కల్సర్స్ కానీ, దుష్టవ్రణాస్ అంటాం మామూలుగా. అట్లాంటి వాటికి ఆయుర్వేద మందుల ద్వారా ప్లస్ జలగలతో కూడా చెడు రక్తం అక్కడ అప్లై చేసి వాటికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. ఇప్పుడు పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు కదా, ప్రతిరోజు ఎన్ని సర్జరీస్ అలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ? ప్రతిరోజు ఒక 10 సర్జరీస్ వరకు, ఎస్పెషల్లీ అనోరెక్టల్ సర్జరీస్ జరుగుతుంటాయి అమ్మా మా ఓటీలో. ఓకే. సో వీక్ డేస్ ఓపీ ఉంటుంది, 9 to 1 ఓపీ. సో ఓటీ కూడా ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు పైల్స్ ప్రాబ్లం అంటే చాలా మంది లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. సో లేడీస్ కి సెపరేట్ అండ్ జెంట్స్ కి సెపరేట్ డాక్టర్స్ ఉంటారా? లేడీస్ కు అంటే మా దగ్గర లేడీ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. 2 ఫ్యాకల్టీ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. సో ఫిమేల్స్ కొంతమంది వాళ్ళు ఫిమేల్స్ చూడాలనుకున్నప్పుడు వాళ్ళతో ట్రీట్మెంట్ చేయించే అవకాశం ఉంది. మా దగ్గర ఎంఓటీ కూడా ఫిమేల్ ఓటీ, మేల్ ఓటీ సెపరేట్ గా ఉన్నది. ఓకే. దాని ప్రకారం వాళ్ళ చాయిస్ బట్టి చూపించాం. సార్ ఇక్కడ బెడ్స్ ఎన్ని ఉంటాయి అసలు?
బెడ్స్ అంటే దాదాపు అవుట్ ఆఫ్ హాస్పిటల్ మొత్తం బెడ్ల నుంచి మా డిపార్ట్మెంట్ కు 21 బెడ్స్ అలాట్ చేశారు. అందులో ఫిమేల్ 11 బెడ్లు, మెయిల్ 10 బెడ్లు ఉన్నాయి. సో మెయిల్ బెడ్లు వాటికి ఫిమేల్ వార్డులో వాళ్ళకి అడ్మిట్ చేసే ప్రొసీజర్ చేస్తాము. వచ్చిన పేషెంట్ కంపల్సరీ ఒక 4-5 days అయితే ఉండాల్సిందే. దాని తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం సర్జికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నామండి, అంటే శైల విభాగం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆపరేషన్స్ అవి చేస్తూ ఉంటారు. కొంతమంది పేషెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ట్రీట్మెంట్ ఎలా చేశారు ఏంటి అనేది. నమస్తే సార్. నమస్కారం మేడం. మీ పేరు? సలీం. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నసాపూర్. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు? పిస్టోలా ఆపరేషన్ అయింది. ఎన్ని డేస్ అవుతుంది? ఇది 3 నెలలు అయింది మేడం. సో ఎట్లా ఉంది ట్రీట్మెంట్? బాగుంది మేడం. ఎలా చేశారు? బాగా పర్వాలేదు, మంచిగా చేశారు. తగ్గింది ఇంకా కొద్దిగా ఉన్నది. ఇస్తారు, ఇక్కడ ఇస్తారు. ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. కాకపోతే లేని బయట తీసుకుంటున్నాం అంతే. సో బయట కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? బయట కూడా చేయించినాం మేడం, చేయించినా కూడా కాలేదు. కాకపోతేనే మళ్ళీ ఇక్కడ వచ్చాం మేము. 5 ఈడికి వచ్చి 5 days అయింది. 5వ సారి చేయించినాం వీడికి. బయట ప్రైవేట్లో బస్తో చేయించినాం, అక్కడ కూడా చేయించినాం కానీ కాలేదు. మళ్ళీ వచ్చింది సంవత్సరం లోపల 6 నెలల లోపల మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం కంటిన్యూ. బాగుంది, పర్వాలేదు. ఎన్ని డేస్ ఉండమని చెప్పారు డాక్టర్స్? స్టార్టింగ్ లో ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు 15 days ఉన్నాం. ట్రీట్మెంట్ నాకు ఫిస్టులా గురించి వచ్చినాం ఇక్కడికి. పర్వాలేదు, నాకైతే ఇప్పుడు ఒక 6 months నుంచి రన్ అవుతుంది. మేజర్గా తగ్గింది, కొంచెం మైనర్ ఇంకా ఉన్నది. దాన్ని చేయించుకోవాలని ఇక్కడికి వచ్చినాం. ప్రైవేట్ 2-3 సార్లు తిరిగాను అక్కడ, కానీ నాకు ఇక్కడే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ట్రీట్మెంట్ మెడిసిన్ కూడా కొంచెం ఇస్తున్నారు. ఒక్కొక్కసారి స్టాక్ లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు, స్టాక్ ఉన్నప్పుడు అయితే మెడిసిన్ ఇస్తున్నారు. రోజులు బట్టి వచ్చారు సార్? నేనైతే 6 months నుంచి వస్తున్నా. కొంచెం నాది చాలా క్రిటికల్గానే ఉండే, ఇంకా బయట పోయి స్తోమత లేక నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు డాక్టర్స్? మేడం వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు, దేనికి విసుక్కునే అది లేదు, చాలా బాగానే చూసుకుంటున్నారు. పర్వాలేదు. అందుకోసమే నేను ఇక బయట తట్టుకోలేక ఆ పెయిన్ అది తట్టుకోలేని ఏజ్ కనుక ఇక్కడనే చేయించుకొని చూసుకుంటాను మేడం. నాకైతే బెటర్ అనిపిస్తుంది నా వరకైతే. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గజ్వెల్ నుంచి వస్తున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం, నా పేరు పవన్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను నాగార్జున సాగర్ నుంచి వస్తుంటాను మేడం. ఇక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? నాకు ఫిస్టులా అయి ఉంది మేడం, ఫిస్టులా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. గతంలో ఒక 3 years క్రితం నాకు ఫిస్టులా అని లోపల వస్తే దానికి ప్రైవేట్ డాక్టరు 2 లక్షల దాకా తీసుకొని 2 times చేసిండు, కానీ నాకు అది మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ వచ్చింది. జస్ట్ వాళ్ళు కోస్తారు, జస్ట్ మళ్ళీ దాన్ని కుట్లేసి అతికిస్తారు మేడం. లోపల అది ఎక్కడి నుంచి పోయింది అనేది అయితే ఐడెంటిఫై చేయరు. వాళ్ళు ఏంటంటే ఉపశమనం చేస్తారు, ఒక 6 నెలలు సంవత్సరం వరకు ఉపశమనం చేస్తారు. ఇక్కడికి నాకు అనుకోకుండా ఒక ఆయుర్వేద డాక్టర్, తెలిసిన డాక్టర్ ఉండి ఇక్కడ అడ్రస్ చెప్తే ఇంకా ఎట్నో నాకు ఇక భగవంతుడు వరంలాగా ఇచ్చినది. ఇక్కడికి వచ్చి రాగానే ఒక 1 week తిరగగానే టెస్టులు తీసుకొని ఏమంటే అన్ని ఫ్రీగా నాకు ఇది దారం వేసారు మేడం. ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ ట్రీట్మెంట్? ఇప్పుడు నేను 4 months అబౌవ్ అయింది. ఇప్పుడు నాకు క్యూర్ అయింది 95%, 90% నాకు బెటర్ అయిపోయింది. ఇంకేంటంటే జస్ట్ అంతకుముందు నడవరాకపోయినా ఇప్పుడు మంచిగా నడుస్తున్నా మేడం. నడువు వస్తుంది, నొప్పి తగ్గింది. సీమ్ కూడా నాకు 2 ఓళ్ళు పడి ఉండే, 2 ఓళ్ళల్లో దారం వేసారు. చాలా వరకు క్యూర్ అయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం అదృష్టవంతులే మేడం. ఎందుకంటే బయట లాస్ కాకుండా ఇక్కడ మాత్రం గవర్నమెంట్ మంచి ఉపయోగంగా, డాక్టర్లు కూడా మంచి హెల్ప్ చేస్తున్నారు మేడం. డాక్టర్లు కూడా, ఈ ట్రైనింగ్ డాక్టర్లు కూడా మంచిగా కేర్ తీసుకొని దగ్గరుండి మంచిగా ఏది గలీజ్ అనకుండా, తిట్టకుండా, ఒక మాట అనకుండా, రిస్క్తోని కూడా మంచిగా ఓపికతో చేస్తున్నారు మేడం డాక్టర్లు కూడా. వాస్తవానికి పెద్ద డాక్టర్ ప్రభాకర్ సార్ కూడా కొంచెం కేర్ తీసుకొని బయటికి ఎందుకమ్మా అని కూడా చెప్తాడు. వీలైనంత వరకు మేము చేస్తాం, కాదు అని అంటే మీరు బయటికి పోండి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, మీకు చేస్తాం కదా అని కూడా మంచి సలహాతోనే మంచి చేస్తున్నారు మేడం. ఇక్కడ ఈ హాస్పిటల్కి రావడం వల్ల అదృష్టవంతులే మ్యాక్సిమం. ఇక్కడికి కాకపోతే బయటికి వాళ్ళ ఇష్టం మేడం, పోవచ్చు. కానీ ఇక్కడ అయితే 100% అవుతుంది. ఇంకా కానోళ్ళ కంటే డబ్బులు ఉన్న వాళ్ళకి కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇలా కాదు. ఎందుకంటే వాళ్ళకు డబ్బుల మైకం మీదనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కాదు. అది మాత్రం వాస్తవం మేడం. ఏంటంటే వాళ్ళు చెప్పేది, వాళ్ళకు నెలకే కావాలంటే నెలకు బయట చేస్తారు, కానీ అది న్యాయం అవుతుంది అనేది గ్యారంటీ వాళ్ళు ఇవ్వరు.
అది మాత్రం గ్యారంటీ. ఈడ మాత్రం దారం వేస్తే నెలలో అయిపోయేది కూడా 2 నెలల టైం తీసుకొని కూడా మెడిసిన్ అన్ని ఫ్రీగా ఇస్తారు, బెడ్ ఇస్తారు, మనకు జాయినింగ్ అన్నీ చూసుకుంటారు, అన్నీ ఫ్రీగా నడుస్తున్నాయి మేడం. ఇక్కడ మాత్రం మంచి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. సో మనతో పాటు పంచకర్మ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ జవహర్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. అసలు పంచకర్మ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తారా అసలు? తప్పకుండా అండి. పంచకర్మలు అనేటి 5 రకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అన్ని వ్యాధులకి మేము పంచకర్మలు చేస్తాము. ఆ పంచకర్మలలో వమనము, విరేచనము, వస్తి, రక్తమోక్షణం, నస్యకర్మ. వమనం అంటే కొన్ని మందులు ఇచ్చి వామిటింగ్ చేయించి ఆమాశయంలో ఉన్న స్టమక్ లో ఉన్న దోషాలన్నింటినీ బయటికి వెలువరించడం ద్వారా కొన్ని వ్యాధులు తగ్గించబడతాయి. అట్లాగే విరేచనం ఉంటుంది. విరేచనము కూడా విరేచన ఔషధాలు సెపరేట్ గా ఉంటాయి. వమన ఔషధాలు, విరేచన ఔషధాలు సెపరేట్ గా ఉంటాయి. ఆ మందులు ఇచ్చి లార్జ్ ఇంటెస్టైన్స్ లో ఉన్న ఈ వాత పిత్త కఫ దోషాలన్నింటినీ మేము నిర్మూలించి తద్వారా వ్యాధులను తగ్గింపచేస్తాము. ఇది 2వ ట్రీట్మెంట్. 3వ ట్రీట్మెంట్ వచ్చేసి వస్తీకర్మ ఉంటుంది. వస్తీకర్మలో మామూలుగా అలోపతి హాస్పిటల్స్ వాళ్ళు బవెల్ ఇవాక్యుయేషన్ గురించి వస్తీకరణ చేస్తారు. మేము అలా కాకుండా మందులనే వస్తీకర్మ లాగా ఇచ్చి రోగుల యొక్క వ్యాధులను తగ్గింపజేస్తాము. ఇది వస్తీకర్మ ప్రొసీజర్స్. ఆ తర్వాత నస్యకర్మ ఉంటది. ఈ కంటగత రోగాలు పైన వచ్చే వ్యాధులన్నిట్లో మేము నస్యకర్మ చేస్తాము. అంటే ముక్కులో రంధ్రాలు వేయడం, ఔషధాలు, నస్య ఔషధాలను డ్రాప్స్ లాగా మేము ముక్కులో మందులు వేసి ఈ కంటగత రోగాల మీద వచ్చే వ్యాధులన్నింటినీ తగ్గింపజేస్తాం. అది నస్యకర్మ అంటాం. ఇంకొకటి ప్రాసెస్ రక్తమోక్షణం. అంటే మన శరీరంలో చెడు రక్తం ఉంటుంది. కొన్ని వ్యాధులలో చెడు రక్తం ఫార్మేషన్ అవుతుంది. అటువంటి వ్యాధులలో ఆ చెడ్డ రక్తాన్ని జలగల ద్వారా, శృంగాల ద్వారా, అలా గట్టి యంత్రాల ద్వారా మేము బయటికి తీస్తాము. అట్లా కూడా కొన్ని రకాల రక్తానికి సంబంధించిన వ్యాధులను మేము తగ్గింపజేస్తాం. ఇవి క్షుణ్ణంగా పంచకర్మలు. ఈ పంచకర్మలకు ముందు పూర్వకర్మలు ఉంటాయి, పశ్చాత్ కర్మలు ఉంటాయి. పూర్వకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ, దీపన పాచకర్మ ఉంటాయి. స్నేహ స్వేదకర్మ అంటే కొన్ని రకాల ఆయిల్స్ కానీ, కషాయాలు కానీ, మందుల ద్వారా మేము శరీర అభ్యంగం చేస్తాం. అంటే నలుగు పెట్టడము, మసాజ్ చేయడము అట్లా చేస్తాం. ఇంకా దీని వెంటనే స్వేదకర్మలు ఉంటాయి. ఆ స్వేదకర్మలలో స్టీమ్ పెడతాం. ఆ స్టీమ్ ఇవ్వడం వల్ల కూడా దోషాలు బాడీలో బాడీ మొత్తం బాడీ శరీరం మొత్తం ఆవరించిన దోషాలన్నింటినీ స్టమక్లోనికి తీసుకొస్తాయి. స్టమక్లోనికి తీసుకొచ్చిన తర్వాత మేము అప్పుడు వచ్చిన తర్వాత ఈ పంచకర్మలు చేస్తాం. ఈ పంచకర్మల ద్వారా నోటి ద్వారా, అధోభాగం ద్వారా దోషాలన్నింటినీ బయటకు తీసుకోవడం వల్ల మేము తద్వారా వ్యాధులను తగ్గింపజేస్తాం. సార్ అవి ఏమేమిటి, ఎలా చేస్తారు ఏంటో ఒకసారి చూపిస్తారా? తప్పకుండా రండి. ఈ టేబుల్ లో కూర్చోబెట్టి పేషెంట్ ని ముక్కు నాస్ట్రిల్స్ ద్వారా మందులు ఇస్తాం. అది స్టీమ్ బాక్స్. స్టీమ్ ఇస్తామని చెప్పాం కదా, బాడీ స్టీమ్. ఆ స్టీమ్ బాక్స్ లో కూర్చోబెట్టి తల పైకి వస్తుంది. కూర్చోబెట్టి ఇక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ లో ఈ దోషాలను అందించే ప్లాంట్స్ అన్నిటిని మేము అందులో వేసి ఉడకబెట్టి దాని ద్వారా వచ్చే వ్యాపర్ ని స్టీమ్ ఇచ్చేస్తాం. దీన్ని మసాజ్ టేబుల్, దీన్ని ద్రోణి అంటాము. ఆయుర్వేద పరిభాషలో ద్రోణి అంటాము. దీనిపైన ప్రతి పంచకర్మ చేసే ముందు మేము మర్దన చేసుకోవాలి. ఆ మర్దన చేసే టేబుల్ ఇది. దీనిపైన ఈ మర్దన అనేది 7 రకాలుగా చేస్తాం. పొజిషన్స్ బట్టి, పేషెంట్ యొక్క పొజిషన్ బట్టి, ప్రూన్ పొజిషన్, సుపర్నేషన్ పొజిషన్ అనే 7 రకాల పొజిషన్ ఉంటాయి. ఆ 7 రకాల పొజిషన్లలో మేము మసాజ్ చేసిన తర్వాత వెంటనే స్టీమ్ ఇస్తాం. స్టీమ్ ఇచ్చిన తర్వాత ప్రధాన కర్మలకు. సరే, ఇవన్నీ ప్రాసెస్ చేసే వాళ్ళు డాక్టర్స్ ఉంటారు లేకపోతే సెపరేట్ టెక్నీషియన్స్ ఉంటారా? డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు, టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళని మసాజిస్ట్ అంటాము. వాళ్ళు చేస్తారు, డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. డాక్టర్ పర్యవేక్షణలోనే పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇది ఫీమేల్ పంచకర్మ థెరపీలు. ఫీమేల్ పంచకర్మ విఐపీలు. ఈ విఐపీలో అందరూ పొలిటికల్ లీడర్స్ వస్తారు. ఈమెకు లంబార్ స్పాండోలైసిస్ ఉంది. లంబార్ స్పాండోలైసిస్ అంటే లంబార్ వర్టెబ్రాలో డిస్క్ ప్రొలాప్స్ కానీ, బల్జ్ కానీ కావడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది. దానికి మేము ఇక్కడ మా పంచకర్మ థెరపీ కట్టి వస్తే అని ఉంటుంది, మాత్ర వస్తే ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ చేస్తాం. ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 3 days అయింది. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా చేస్తున్నారా ఇక్కడ? ట్రీట్మెంట్స్ మంచిగా చేస్తున్నారా? మందులు తింటున్నావా? మందులు ఇస్తున్నారా? తింటున్నారా? ఏం పనులు చేయలేరు, నడవలేదు.
అలాంటి పేషెంట్ పక్షవాతం పేషెంట్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది, షుగర్ వల్ల వస్తుంది, బీపీ వల్ల వస్తుంది, మజిల్స్ కృషించడం వల్ల వస్తుంది పెరాలసిస్. ఈ పేషెంట్ లావుగా ఉన్నాడు కాబట్టి ఈయనకి హైపర్ టెన్షన్ ద్వారా కానీ రావచ్చు, మధుమేహం ద్వారా రావచ్చు, కానీ మళ్ళీ బ్రెయిన్ లో బ్లడ్ రప్చర్ దాని వల్ల కూడా ఈ పక్షవాతం రావచ్చు. ఇటువంటి కేసెస్ లో మేము ఈ స్నేహ సేవలతో పాటు మాత్రా వస్తీ అని ఉంటుంది, వస్తీ కర్మ చేస్తాము. ఆ వస్తీ కర్మలో ఆయిల్స్ కషాయాలు వాడుతుంటాం. ఇదండి తీసుకోండి, ఇది కషాయం, కషాయ ద్రవ్యము, ఇది వస్తీ యంత్రము. ఈ వస్తీ ద్రవ్యాన్ని మేము ఆనోరెక్టర్స్ ఆనస్ ద్వారా మేము ఇది వస్తీ నేత్రం, ఈ వస్తీ నేత్రాన్ని ఆనస్ లోకి ఇంట్రడ్యూస్ చేసి ఇది పుష్ చేస్తాం. ఈ పుష్ చేయడం వల్ల ఈ మెడిసిన్ అంతా ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇంటెస్టైన్ లో ఉన్న దోషాలన్నీ వారిలో ట్రీట్ చేసి బయటికి పంపించేస్తాం. 1 hour లో మళ్ళీ ఇది వెనక్కి వచ్చేస్తుంది, దోషాలను తీసుకుని వచ్చేస్తుంది. ఇది వస్తే మా ఆయుర్వేదిక్ ప్రొసీజర్ లో మెడిసిన్స్ ఎక్కిస్తాం. అదే అలోపతిక్ హాస్పిటల్స్ లో వాళ్ళు బవల్స్ క్లీన్ చేయడానికి, మల పదార్థాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు వాడతారు, మేము మందుల రూపంలో ఇస్తాము. ఇట్లా 80 రకాల ఈ వస్తీ ట్రీట్మెంట్ అంతా వాత వ్యాధులు, నర్వస్ సిస్టమ్ సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు మేము ఈ ట్రీట్మెంట్ చేస్తాం. చాలా అద్భుతంగా పనిచేస్తాయి, మంచిగా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది వచ్చేసరికి విఐపి డిపార్ట్మెంట్ అండి. ఇందులో ఏంటంటే పర్ డే 1500 చార్జ్ చేస్తారు, ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా చేస్తారనమాట. ఎవరైనా విఐపి పేషెంట్స్ కొంచెం సింగిల్ రూమ్ లో ఉండాలి అని అనుకుంటే ఇట్లా ఇక్కడ ఉండి పంచకర్మ చేయించుకుంటూ ఉంటారు. మా దగ్గర మొత్తం 4 members ఉన్నారండి మసాజిస్టులు. ఇతను విఐపికి సంబంధించిన మసాజిస్ట్, మేల్. ఇది డ్రోనీ టేబుల్. ఈ పేషెంట్ మోకాలు నొప్పుల కేసులు. ఈ మోకాలు నొప్పులను మేము సంధిగత వాతం అంటాము, ఆయుర్వేద పరిభాషలో సంధిగత వాతం. మోడర్న్ వాళ్ళైతే ఆస్టియో ఆర్థరైటిస్, అలోపతిక్ డాక్టర్స్ ఆస్టియో ఆర్థరైటిస్ పేరుతోటి ఉచ్చరిస్తారు. ఇది మినపపిండి తీసుకుంటాము. మినపపిండి సేమ్ చపాతీ లాగా పిండి చేసుకొని ఆ పిండిని ఈ విధంగా గుండ్రగా పట్టిలాగా వేసేసి ఈ పట్టి లోపల నూనె పోస్తాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వస్తీకరణ. దీన్ని బాహ్య వస్తీ అంటాం. ఇంతకుముందు చూపెట్టింది ఆభ్యంతర వస్తీ. మనం శరీరం లోపలి పంపిస్తున్నాం కాబట్టి ఆభ్యంతర వస్తీ అంటాం, ఇది బయట నుంచి చేస్తున్నాం కాబట్టి బాహ్య వస్తీ అంటాం. ఇది జాను ప్రదేశం అంటారు. దీని జాను ప్రదేశం కాబట్టి దీనికి జాను వస్తీ అనే ట్రీట్మెంట్ చేస్తాం. జానుకు సంబంధించిన అస్థికరణ కాబట్టి జాను వస్తీ అనే వస్తీ ట్రీట్మెంట్ చేస్తాము. ఇందులో ఈ పిండి లోపల వస్తీ అంటే ఒక నిర్వహించే చోటు. దేన్ని నిర్వహిస్తున్నాం మనం? నూనె నిర్వహిస్తున్నాం కాబట్టి ఇట్లా ఒక 40 నిమిషాలు చేస్తాము. రోజు 7 days కానీ 14 days కానీ 21 days కానీ 28 days కానీ చేస్తాము. ఏదో ఒక సెట్టింగ్ లో వీళ్ళకు పెయిన్ రిలీఫ్ సబ్సిడీ. మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ వాళ్ళకి ఇట్లాంటివి చేస్తాం. ఇది జాను ప్రదేశం కాబట్టి జాను వస్తీ అంటాము. అదే గ్రీవ ప్రదేశం అంటే మెడ అంటారు. గ్రీవ ప్రదేశం వేస్తే గ్రీవ వస్తీ అంటాము. అట్లాగే ఈ లంబార్ స్పాండలోసిస్ అని చెప్పాము కదా, డిస్క్ బల్జ్, వాటన్నిటికీ కట్టి ప్రదేశం అంటాము, దాన్ని కట్టి వస్తీ అంటాము. అట్లాగే ఈ స్పైనల్ కార్డ్ మొత్తం ఉంటాయి. స్పైనల్ కార్డ్ కి సంబంధించిన వ్యాధులు అన్ని ఉంటాయి, వాటికి మేరు వస్తీ అంటాం. మేరు వస్తీ స్పైనల్ కార్డ్ కి మొత్తం చేసిస్తాం. ఈ స్పైనల్ కార్డ్ లో మెడ వెన్నుపూసలు కానీ, ఈ డార్సల్ వర్టెబ్రా కానీ, థొరాసిక్ వర్టెబ్రా కానీ, లంబార్ వర్టెబ్రా కానీ, ఈ కాక్సిక్స్ కి సంబంధించిన వ్యాధులన్నిటిలో ఈ ట్రీట్మెంట్ చేస్తాం. బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్, లో బ్యాక్ పెయిన్స్ ఎక్కడైనా వీటితో తగ్గకపోతే మేము ఆభ్యంతర వస్తీకర్మకి అట్లా చేసేసుకుంటాం. పేషెంట్ కి దాదాపుగా 90% రిజల్ట్స్ వస్తాయి. ఒక 10% మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల పూర్తి ఫలితాలు 100% రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా వార్డ్స్ అండి. పర్ డే 500 ఉంటాయి. మినిమం అమౌంట్ అంటే జనరల్ వార్డ్ లో కాకుండా కొంచెం సెపరేట్ రూమ్ కావాలనుకునే వాళ్ళు పర్ డే 500 పే చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో కూడా మేల్స్ కి ఫీమేల్స్ కి సెపరేట్ వార్డ్స్ అనేవి ఉంటాయి. పేషెంట్స్ యొక్క వార్డ్ అండి. రోజు వీళ్ళంతా అడ్మిట్ అయిన పేషెంట్స్ వీళ్ళంతా మా పంచకర్మకు సంబంధించిన మొత్తం హాస్పిటల్లో 210 బెడ్స్ ఉన్నాయి. అందులో మా పంచకర్మ విభాగానికి 62 బెడ్స్ ఉన్నాయి. 62 బెడ్స్ లో ప్రతి బెడ్ మీద ప్రతిరోజు పేషెంట్స్ ఉంటారు. ఎప్పుడు ఫుల్ గా ఉంటాయి. అందరూ పక్షాఘాతం సంబంధించిన, మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన వాళ్ళు, మళ్ళీ సోరియాసిస్ కి సంబంధించిన వ్యాధులు, దాదాపుగా అన్ని వాత వ్యాధులు, నరాల జబ్బులు, నాడీ సంస్థకు సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పంచకర్మల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సోరియాసిస్ లో వమన కర్మ అంటారు. ఇప్పుడు వసంత ఋతువు దగ్గరికి వస్తుంది కాబట్టి వసంత వమనాల ద్వారా కూడా మేము సోరియాసిస్ లాంటి జబ్బులన్నింటినీ దూరం చేస్తున్నాము.
అవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. వసంత వమనాలు కూడా స్టార్ట్ అయినాయి. అవి చేసినప్పుడల్లా మేము 100 పైనే చేస్తాము. ఇప్పటికి ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందండి వమనం నుంచి. దానికి ఇప్పటికి 25 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. 25 మెంబర్స్ దాకా రిజిస్టర్ చేసుకున్నారు. ఇలా వీళ్ళకి పేషెంట్లకి ఆహారం కూడా ఇక్కడే హాస్పిటల్ వాళ్ళే అందిస్తారు. అంటే ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ మందులతో పాటు. ట్రీట్మెంటే కాదండి, ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా పేషెంట్స్ ఉంటే కనుక ఇక్కడ అడ్మిట్ అయితే మెడిసిన్స్ అండ్ ఫుడ్ కూడా వీళ్ళే ఫ్రీగా ఇస్తారు. ట్రీట్మెంట్. సో పేషెంట్స్ కూడా ఉన్నారండి, కొంతమంది పేషెంట్స్ తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంషాబాద్ మేడం. మీ పేరు? కుమార్ స్వామి. ఓకే, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సార్? ఈ డిస్కుల్ ప్రాబ్లం ఉందండి. C4 C8 L4 L5 డిస్కుల్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ కట్టి వస్తే గ్రేవా పిచ్చు నష్టగా చేస్తున్నారు మేడం. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? 5 days అయింది మేడం. ఇప్పటికే ట్రీట్మెంట్ 5 days నుంచి చేపించుకుంటారు. అవును మేడం. మీకు ఏమనిపిస్తుంది ట్రీట్మెంట్ అంటే చేపించుకున్నప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంటుంది మేడం. కొంచెమైనా రిలీఫ్ అనిపిస్తుందా? కొంచెం పర్లేదు మేడం. అప్పటి నుంచి అంటే ఎన్ని డేస్ అని చెప్పారు మీ ట్రీట్మెంట్? కానీ చెప్పలేదు మేడం 2 days అని. ఇప్పుడైతే అవును మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? ఆనంద్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గోదావరి కానీ పెద్దపల్లి జిల్లా. ఓకే, సో ఎన్ని రోజుల నుంచి అడ్మిట్ అయ్యారు సార్ ఇక్కడ? 20 days అవుతుంది ఈ రోజుకి. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? నాకు ఈ నడుము నొప్పి, ఈ కాలు నొప్పి, ఈ జబ్బ, మెడలు. సో ఏం ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ? ట్రీట్మెంట్ వచ్చేసి పిండి పెట్టిరు ఇక్కడ. పిండి పెట్టి అందులో నూనె పోసారు. తర్వాత ఆ పిండి తీసిన తర్వాత అదే వేడి ఆయిల్తోని మసాజ్ చేశారు. ఇక్కడ కాటను అది వేసిరు, ఇక్కడ భుజానికి మెడకి అవి వేసిరు. మాకు నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నడవలేదండి, ఇలా గోడలు పట్టుకొని నడిచిన. 9 రోజులకు ఏ సపోర్ట్ లేకుండా నడిచిన. ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ అయినా. పర్లేదు, బాగుంది ట్రీట్మెంట్, అన్ని తీర్లు బాగానే ఉందండి. ఫుడ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా? అవును, చేస్తారు. ఎలా ఉంటుంది ఫుడ్? ఫుడ్ అంటే కొంచెం ఇది బెటరే, బెటరు. కాకపోతే ఇక బయట ఫుడ్కి అలవాటు అయిన వారు ఇక్కడ తినలేకపోతుండ్రు అంతే. అదే ప్రాబ్లం. కానీ హెల్త్కు మంచి ఫుడ్ ఇది. మెడిసిన్ ఇప్పుడు డిశ్చార్జ్ అయినా ఇప్పుడు 1 వారానికి రాసి ఇచ్చారు, తెచ్చుకున్నా ఇప్పుడు. ఫ్రీ మెడిసిన్. ఇప్పుడు మనం ఫీమేల్ వార్డ్కి అయితే వచ్చామండి. ఇందాక చూసింది మెయిల్ వార్డ్ అనమాట. ఫీమేల్ వార్డ్ కూడా సెపరేట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. మీ పేరు? నిర్మలమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ సోమాజిగూడ నుంచి వస్తున్నాను. సో ఎలా ఉంది ట్రీట్మెంట్? నేను వచ్చినప్పుడు అయితే కొంచెం చాలా నడుము నొప్పి, కాలు నొప్పి, చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చిన. కాకపోతే ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయింది నడుము. కాకపోతే నీరసం ఉంది అంతే. నీరసం ఉంది, ఈ కాలు ఇంకా కొంచెం గుంస్తుంది. వచ్చినప్పటికి ఇప్పటికి తేడా ఉంది. నేను వచ్చి 4 వారాలు అవుతుంది. బాగా జరుగుతుంది ట్రీట్మెంట్ అయితే, చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఇస్తారు, ఇక్కడనే ఇస్తారు. సో మీరు వేరే హాస్పిటల్స్ లో చూపించుకుని ఉంటుంటారు కదా? సంవత్సరం చూయించుకున్నా. నిమ్స్ హాస్పిటల్లో సంవత్సరం చూయించుకున్నా, తగ్గలేదు. మామూలుగా ఇంకో చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, అక్కడ చూయించుకున్నా. అక్కడ నాకు తగ్గలేదు. మళ్ళీ ఎప్పటి లెక్కలా అయింది. అక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తేనే కొంచెం నాకు కంట్రోల్ అనిపిస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. నీలావతి. ఇక్కడ నేను పిండి అంటే బ్యాక్ పెయిన్ కోసము పిండి పెట్టి ఆయిల్ ఇస్తున్నారు, మసాజ్. ఎలా అనిపిస్తుంది? ఎన్ని రోజులు తీసుకుంటున్నారు ట్రీట్మెంట్? ఈ రోజుకి నాకు 6 days అవుతుంది ట్రీట్మెంట్. ఓ వారం తీసుకోమన్నారు. తర్వాత వేరేది రాసి ఇచ్చారు మండిగి నుంచి. కొంచెం నాకు నడుము నొప్పి కొంచెం తక్కువనే ఉంది, కొంచెం ఉంది. కానీ పూర్తిగా నాకు నొప్పి వచ్చే దాంట్లో ఒక 20% ఉంది ఇప్పుడైతే. 80% తగ్గింది సార్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? వీరలక్ష్మి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? అమరావతి మేడం. ఓకే, సో ఇక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? నేను
పంచకర్మ దాంట్లో తీసుకుంటున్నాను హెల్త్ మేడం. ప్రాబ్లం నన్ను డాబా నుంచి పడ్డాను మేడం. అప్పుడు నాకు స్పర్శ నరం కట్ అయిపోయింది. ఇంగ్లీష్ మెడిసిన్లో ఏం లేదు రిలీఫ్. ఇక్కడికి ఒక 1 year నుంచి తీసుకుంటున్నాను ట్రీట్మెంట్. చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం. నాకు నడుం దగ్గర కానీ సపోర్ట్ బాగుంది. ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు ట్రీట్మెంట్? సంవత్సరం పై నుంచి తీసుకుంటున్నాను మేడం. ఇక్కడే ఉంటున్నారా? ఒక 3 నెలలు ట్రీట్మెంట్ చేస్తారు. మళ్ళీ వెళ్ళి ఒక 1 month తర్వాత మళ్ళీ వచ్చి అడ్మిట్ అవుతుంది. అంటే ఎలా అనిపిస్తుంది ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ బాగుంది మేడం. అంటే మెడిసిన్స్ అవన్నీ కూడా నైట్ ఇస్తారు మెడిసిన్, 2 పూటలు ఇస్తారు. మళ్ళీ రేపు 4 ఇస్తారు. ఫుడ్ అంతా బాగుంది మేడం. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారండి. నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? లాలాపేటలో ఉంటుంది మా సిస్టరు. తనకి బీపీ ఉన్నట్టుగా తనకు తెలియదు, చాలా అన్ఎడ్యుకేటెడ్. సడన్గా తనకు ఓవరాల్గా బీపీ ఎక్కువైపోయి ఒకరోజు ఇట్లా మార్నింగ్ అవర్స్లో పడిపోయింది. అది ఎప్పుడు అక్టోబర్ మంత్ లాస్ట్ ఇయర్. నేను తీసుకెళ్ళి గాంధీలో అడ్మిట్ చేశాను. అడ్మిట్ చేస్తే అక్కడ ఒక 10 days ఉంచుకున్నారు. టెస్ట్ అన్నీ అయిన తర్వాత పంపించేస్తారు ఇంటికి. పంపించేస్తే ఇంకా వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఒక చెయ్యి సన్నం అయిపోతుంది. ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి డాక్టర్ని అడిగాను. సరే పేషెంట్ని తీసుకురమ్మని చెప్పారు. ఒక 2 months గాంధీలో ఇచ్చిన మెడిసిన్సే వాడాం కానీ తగ్గలేదు. ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్తో కన్సల్ట్ అయ్యాను. సార్ ఏమన్నారంటే సరే మేము అడ్మిట్ చేసుకుంటాము అని చెప్పి ఇప్పుడు మేము వచ్చి కూడా 25 days అవుతుంది. ట్రీట్మెంట్ ఓకే మేడం. ఎలా ఉంది సార్? అంటే రికవరీ ఏమైనా కనిపిస్తుందా? ఉంది మేడం. 50% బెటర్. ఈ 25 daysలో 50% బెటర్. తనకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు నడవడానికి కూడా రాకపోయేది. ఒక కాలు పూర్తిగా డెడ్ అనమాట, కాలు చెయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళు ఆయిల్ మసాజ్, వాళ్ళు చేసిన వాటికి 50% బెటర్. తను ఇప్పుడు లేచి కూర్చుంటుంది, కొంచెం మనం సపోర్ట్ ఇస్తే నడుస్తుంది. అంటే ఎన్ని రోజులు చేయాలన్నారు సార్ ట్రీట్మెంట్? అంటే ఒక 45 days ఉండాలని చెప్పి అన్నారు. మేమన్నా 45 days 3 months ఉండమన్నా మీరు ఎప్పటివరకు ఉండమన్నా ఉంటాము, పేషెంట్ మంచిగా కావాలని చెప్పాము. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చి 25 days అయింది. డిశ్చార్జ్ గురించి ఏం చెప్పలేదు. ట్రీట్మెంట్ అయితే అవుతుంది డైలీ. బాగుంది మేడం. ఫైన్. ఫ్రీ ఫుడ్ పేషెంట్కి, పేషెంట్తో పాటు ఉన్న అటెండర్ కూడా ఇస్తున్నారు ఫుడ్, టిఫిన్ ప్లస్ లంచ్, డిన్నర్. అది ఓవరాల్గా చాలా బాగుంది మేడం. ట్రీట్మెంట్ బాగుంది, చాలా ఇంప్రూవ్మెంట్స్ బాగుంది. సో ఇది వచ్చేసరికి పంచకర్మ థెరపీ రూమ్ అన్నమాట. వీళ్ళందరూ కూడా అడ్మిట్ అయిన పేషెంట్స్. లోపల సెషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఒకసారి చూద్దాము, సార్ చెప్తారు అసలు ఏ ట్రీట్మెంట్ ఏంటి అని. ఏం పేరు మీ పేరు? ఎన్ని రోజులు అయిందండి మీరు హాస్పిటల్కి వచ్చి? 5వ రోజా? ఏం బాధ ఉంది మీకు? ఈ 5 రోజుల నుంచి ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా, ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఉపయోగం అనిపిస్తుందా? కొద్దిగా రిలాక్స్ అయిందా? ఓకే. ఇదండి, ఇది లంబార్ స్పాండలైసిస్ కేసెస్. కటి భాగంలో ఉంటాయి. కటి భాగంలో ఉన్న వెన్నుపూసలన్నింటిలో డిస్క్, వర్టెబ్రా డిస్క్ బల్జ్ అవుతాయి. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అండి. దీన్ని కట్టి వస్తుంటాము. ఈ చుట్టూ ఇట్లా పిండి పెట్టుకుని అందులో మేము ఆయిల్ పోర్ చేస్తాము. దీన్ని కట్టి వస్తే ట్రీట్మెంట్ అంటాము. పేషెంట్ నడుము నొప్పితో వచ్చాడు. 5 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రిలాక్స్గా ఉందని చెప్తున్నాడు. పేషెంట్ భద్రాచలం నుంచి వచ్చారు. మేము ఇంకా ఈయనకి 7 days ట్రీట్మెంట్ ఇస్తాము. ఈ 7 days ట్రీట్మెంట్లో తగ్గకపోతే 14 days ట్రీట్మెంట్ చేస్తాము. 14 daysలో తగ్గకపోతే 21 days చేస్తాము. 21 daysలో తగ్గకపోతే 28 days ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తామండి. దీని ద్వారా కూడా తగ్గకపోతే మేము ఆభ్యంతర వస్తీకరణ అనేది చేసి పేషెంట్లకు మందులు రాసి పంపించేస్తాం. పల్స్ అండి కేసు సెరెబ్రల్ అంటే పక్షవాతం అని చెప్పుకోవచ్చు. శిశు పక్షవాతం, శిశువులకు కూడా పక్షవాతం వస్తుందండి. శిశువులకు సంబంధించిన పక్షాఘాత కేసు. ఈ చిన్నపిల్లల కేసెస్ కూడా మేము కౌమార వృత్తి అనే విభాగంలో తీసుకొని పేషెంట్లను ట్రీట్మెంట్ చేస్తామండి. ఈ పేషెంట్ ఈ విధంగా టోటల్ బాడీ మసాజ్ చేసేసి ఈ పిల్లలకు కూడా వస్తీకరణ చేస్తాం. వస్తీకరణ అంటే మెడికేటెడ్ ఎనిమా అంటామండి. ఆ మెడికేటెడ్ ఎనిమాలో ఆయిల్స్, వేరియస్ ప్లాంట్స్ యొక్క కషాయాలు మేము ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం, వస్తీకరణ చేస్తాం. దీనివల్ల ఈ పేషెంట్లో కూడా 7 days, 14 days, 21 days, 28 days ప్యాటర్న్ లో చేస్తాము. ఈ 4 setting లో పేషెంట్ చాలా ఇంప్రూవ్ వస్తుంది. కౌమార నృత్యం అనేది మా దగ్గర సెపరేట్ విభాగం, పీడియాట్రిక్స్ విభాగం అండి. దీన్ని చిన్నపిల్లలకు ఎక్కువగా పెరాలసిస్ వస్తుంటాయి, వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అద్భుతంగా పనిచేస్తున్నాయి. పేషెంట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఏం పేరు? నేను మీ దగ్గర వచ్చి వచ్చాను.
21 days అవుతున్నది. ఇప్పుడు నాకు జర రిలీఫ్ అనిపిస్తున్నది. ఇప్పుడు జర మంచిగా ఉంది ట్రీట్మెంట్ కూడా ఇక్కడ. ఇక్కడ ఉన్న వైద్యులు గారు సిబ్బంది గారు అందరు బాగా. ఏమేమి చేస్తారు నీకు ట్రీట్మెంట్? కట్టి వస్తీ సార్, కట్టి వస్తీ చేశారు, మసాజ్ చేశారు, మాత్రావస్థి చేశారా? మాత్రావస్థి, గోమూత్ర వైతరణ వస్థి, గోమూత్ర వైతరణ వస్థి కూడా ట్రీట్మెంట్ చేస్తామండి. కట్టి ప్రదేశంలో ఉన్న వాత వికారాలకు ప్లస్ సయాటికా అనే గుజ్రసి వాత రోగాలకు కూడా ఈ లంబార్ స్పాండలోసిస్ అన్నిటికీ బాగా పనిచేస్తుంది. పేషెంట్ కూడా బాగా రిలీఫ్ అవుతుందని చెప్తున్నాడు. ఈయన మెదక్ నుంచి వచ్చాడు. మెదక్ పెయిన్ వేదన పెయిన్ నొప్పి కూడా చాలా తగ్గిందని చెప్తున్నారు. ఆపరేషన్ అంటే అక్కడంతా చెప్పి ఆయుర్వేదిక్ అని చెప్పి తెలుసుకున్నాను. తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నాకు మంచిగా ఉన్నది, బాగుంది. సరిపోయింది నాకు బాగా. నొప్పి కూడా పెయిన్స్ కూడా రిలీఫ్ అవుతున్నాయి. బాగుంది. ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నా ట్రీట్మెంట్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. మంచి నొప్పులు అన్ని తగ్గినాయి, మంచిగా అనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఏమమ్మా ఏమైంది ఈయనకి? ఈయన పెరాలసిస్ కేసు. పేరేం పేరు? నర్సింగ్. నర్సింగ్లు. ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి ఇక్కడికి? బుధవారమా? ఎన్ని రోజులు చేస్తున్నారు ట్రీట్మెంట్? మందులు ఇస్తున్నారా? సో ఈయన మా పంచకర్మ థెరపీ మసాజిస్ట్ అండి. ఈయన పేరు అమర్. చాలా రోజు ఒక 60 నుంచి 100 మంది పేషెంట్లకు ఈయన ట్రీట్మెంట్ ఇస్తుంటాడండి. పేషెంట్ల నుంచి కూడా చాలా పేరు వచ్చింది. ఇది పూర్వకర్మ థెరపీ రూమ్. పూర్వకర్మలు, ప్రధాన కర్మలు, పశ్చాత్ కర్మలు అని 3 విధాలుగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ పూర్వకర్మ. పూర్వకర్మలు అయిపోయినాక పంచకర్మలు, ప్రధాన కర్మలు అవి చేస్తాం. దాని తర్వాత పశ్చాత్ కర్మల్లో డైట్, ఆహారం ఏం కాదు అంటే పండ్ల రసాలు, గంజి, మాంస రసాలు ఇట్లాంటి వాటితో, ఉప్మా లాంటి, కిచిడి ఇట్లాంటి వాటితో మేము క్యూర్ చేసి స్టమక్ డెవలప్ చేసుకుంటాం. ఫుడ్, ట్రీట్మెంట్, మెడిసిన్. ఈ పంచకర్మలను శోధన చికిత్సలు అంటాము. మందులు ఇచ్చేదాన్ని శమన చికిత్సలు అంటాము. ఆహారం ఇచ్చేదాన్ని పత్యాపత్య చికిత్స. అంటే ఆయుర్వేదిక్ అన్ని కూడా కొంచెం సాంస్క్రిట్ వర్డ్స్ లా ఉంటాయి. సాంస్క్రిట్ మొత్తం సాంస్క్రిట్ నుంచే వచ్చిందండి. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు పెద్దయ్య అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 5. సో ఏంటి సార్ ట్రీట్మెంట్ ప్రాబ్లం ఏంటి? ట్రీట్మెంట్ ఏంటి తీసుకున్నారు? నాకు 1 year క్రితం ఇక్కడ ఈ బ్రెయిన్ నుంచి మొత్తం టోటల్ బాడీ మొత్తం లెఫ్ట్ సైడ్ నరాలు ఉబ్బిపోయేసి తిమ్మిర్లు వచ్చేసి జుమ్ అని లాగేది. ఇప్పుడు నేను ఒక 1 year నుంచి వస్తున్నాను ఇక్కడ ట్రీట్మెంట్కి. కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగా ఇస్తున్నారు. తీసుకున్నాను, కానీ నాకు అక్కడ ఏం పని చేయలేదు. నీమ్స్ హాస్పిటల్ తీసుకున్నాను, మెడ్కవర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు. తర్వాత 1 year నుంచి తీసుకుంటున్నాను. తర్వాత గవర్నమెంట్ చార్మినార్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకున్నాను. నాకు అవి కూడా పని చేయలేదు, కానీ ఇక్కడ మంచి అనిపిస్తుంది. గ్లియోమయోసిస్ అనే వ్యాధితోటి చాలా బాధపడుతున్నాడు. గ్లియోమయోసిస్ అనే కండిషన్లో అలోపతిలో ట్రీట్మెంట్ అంత ప్రోత్సాహకరంగా లేదు. మా దగ్గరకు వచ్చాడు, 1 year నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. చాలా మంచిగా అవుతున్నదని చెప్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి పీజీ స్కాలర్స్ ఉన్నారండి, స్టూడెంట్స్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మీ పేరు? మైసెల్ఫ్ డాక్టర్ శ్రీవాణి అండి. నేను ఇక్కడ పీజీ స్కాలర్, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను 2 months బ్యాకే. సో ప్రజెంట్ నేను పూర్వకర్మలో పోస్టింగ్ అయ్యాను. ఇక్కడ చాలా పేషెంట్స్ వస్తారండి. సో ఇక్కడ అన్ని ప్రొసీజర్స్ చేస్తాం వాళ్ళకి కండిషన్ బట్టి. మెయిన్గా ఇప్పుడు పూర్వకర్మలో మేము ఏమేమి చేస్తున్నామంటే వాళ్ళకి కటి వస్తి అని, గ్రీవ వస్తి అని, కటి పిచ్చు, గ్రీవ పిచ్చు అని, వాళ్ళ పక్షాఘాత ఎవరైతే పెరాలసిస్ అయి ఉంటారో వాళ్ళకి రీసెంట్గా సాల్వనోపనాహ, శీతుపనాహ అని ఆ కండిషన్ బట్టి మేము డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. సో ఆ కండిషన్స్తో వాళ్ళకి బెటర్మెంట్ కూడా ఉందని చెప్తున్నారు చాలా పేషెంట్స్. ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళతో బాగా రిలీఫ్ ఉంది, బాగా చేస్తున్నారు అన్నారు. ఇంకా శీతుపనాహ కూడా చాలా డయాబెటిక్ పేషెంట్స్కి ట్రై చేసాము. వాళ్ళు కూడా వాళ్ళ బర్నింగ్ సెన్సేషన్ తగ్గింది మేడం, చాలా బెటర్ ఫీల్ అవుతున్నాము ముందు కంటే అని చెప్తున్నారు. నా పేరు డాక్టర్ రమ్యశ్రీ అండి. నేను ఫస్ట్ ఇయర్ పీజీ స్కాలర్ని.
సో నేను ఇక్కడ పోస్టింగ్ వచ్చేసి ప్రధాన కర్మలో ఉన్నాను. ప్రధాన కర్మలో వచ్చేసి పంచకర్మాస్ చేస్తామన్నమాట. వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అని 5 కర్మాస్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి వస్తి మేజర్గా అవుతుంది. వస్తిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా దశమూల కషాయ వస్తి అంటాము, అది పెరాలసిస్ పేషెంట్స్కి ఇస్తాము. అండ్ మధుశైలిక వస్తి అంటారు, సో డయాబెటీస్ పేషెంట్స్కి ఇస్తారు. పిచ్చావస్తి అంటారు, ఐబీడీ పేషెంట్స్కి ఇస్తారు. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దీంట్లో. చూర్ణ వస్తి ఉంటుంది, దీంట్లో వైడ్ వెరైటీ ఆఫ్ వస్తీస్ ఉన్నాయి. అండ్ పేషెంట్స్ కూడా చాలా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బాధపడుతున్న పేషెంట్స్ వస్తారు. సో పక్షాఘాత పేషెంట్స్ వస్తారు, వాళ్ళు నడవలేకపోతారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక నస్య తీసుకున్నాక వస్తి తీసుకున్నాక వాళ్ళు నడవగలుగుతారు. ఉపనహాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉపనహాస్ ఉన్నాయి ఇక్కడ. సల్వన ఉపనహ, వాతహర ఉపనహ, శీతోపనహ, వృక్షోపనహ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజీజెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. అండ్ ఫిజికల్ థెరపీస్ కాబట్టి ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. జనరల్గా మెడిసిన్ తీసుకుంటే మెడిసిన్ మోడ్ ఆఫ్ యాక్షన్ బట్టి ఉంటుంది. ఒక్క మెడిసిన్ ఒక్క డిజీజ్కి వస్తుంది, కానీ ఇక్కడ మల్టిపుల్ డ్రగ్స్ ఉంటాయి అన్నమాట ఒక్క మెడిసిన్లో, ఒక థెరపీలో. సో అది మల్టిపుల్ డిజీజెస్ని అడ్రస్ చేస్తుంది. సో దీనివల్ల పేషెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది పేషెంట్స్కి. అండ్ చాలామంది పక్షాఘాత కేసెస్లో నడవలేని వాళ్ళు నడుస్తున్నారు, చెయ్యి ఎత్తలేని వాళ్ళు ఎత్తుతున్నారు. అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ వస్తున్నాయి. చిన్నపిల్లలు చాలామంది వస్తారు బాల పక్షాఘాతతోని, వాళ్ళకి మజిల్ టోన్ పెరుగుతుంది, చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. అండ్ ఇంకా వేరే టైప్స్ కూడా, క్రిథరసిస్ సయాటికా అంటారు, చాలా క్రానిక్ బ్యాక్ ఏక్తో వస్తారు. ఈవెన్ సర్జరీ కేసు దాకా వెళ్ళిన వాళ్ళు, ఆస్టియో ఆర్థరైటిస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి థెరపీ తీసుకొని హ్యాపీగా వెళ్తారు ఇంటికి. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్నగర్ అమ్మ. అయితే మా బాబు హాస్టల్లో చదువుకుంటా బిల్డింగ్ మీద నుంచి పడ్డాడమ్మా. ఈ నరం దిగి ఆపరేషన్ అయ్యింది. అయితే గాంధీకి, ఉస్మానియాకి, చిన్న ప్రైవేట్కి కూడా పోయాను, కాళ్ళు రావని చెప్పారు. ఆపరేషన్ చేసే ముందేమో పాణమన్నా పోతుంది, కాళ్ళన్నా పోతాయి అని చెప్పేసి అన్నారమ్మ గాంధీ హాస్పిటల్లో. ఇంకా అప్పుడు తర్వాత నేను 1 సంవత్సరమే ఇంట్లో ఉండేసి ఎర్రగడ్డ ఆయుర్వేదిక్కి వచ్చానమ్మా. ఆ నరానికి మాత్రం రాడ్స్ అట్లనే ఉన్నాయి. ఈడకు వచ్చినాక సంవత్సరానికి మా కొడుకు నడిచాడమ్మా. అప్పట్లో ఫేమస్ సార్ వాళ్ళు జోహార్ సారు, ప్రవీణ్ సారు, మాధవ్ సారు, పద్మప్రియ మేడం అమ్మ. ఇప్పటికీ మా బాబుని చూస్తూనే ఉన్నారమ్మా. అయితే ఆ పట్టంతో మైండ్ అంతా పోయింది, మూత్రం కంట్రోల్ లేదమ్మా. మళ్ళానేమో కొంచెం వాడు అంతటా వాడే మాట్లాడుకోవటం అవన్నీ చేస్తున్నాడమ్మా. ఇప్పటికీ కొంచెం అన్నీ తగ్గమ్మా. కాళ్ళు రావనుకున్నందుకు మన ఈ ఆయుర్వేదిక్కి ఎర్రగడ్డకు వచ్చినందుకు కూడా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానమ్మా బాబుని పెట్టుకొని. ఈ సార్ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మా కొడుకుని ఆ బాబుని మంచిగా చూస్తున్నారు. మూత్రం కూడా కంట్రోల్ అయిపోతుందమ్మా. నాకా భర్త లేడు, నేనేదో చిన్న చిన్న పనులు చేసుకుంటా, ఆయుర్వేదిక్లో మంచిగా పని చేసుకుంటాము. ఒక 5,000కి పని చేసుకుంటున్నాను. సార్ వాళ్ళు కూడా 5,000 ఇస్తాము, మంచిగా పని చేసుకో, బాబుని చూసుకొని సలహా కూడా ఇచ్చారు. మా సార్ వాళ్ళందరికీ అమ్మ నమస్తే చెప్పుకుంటామ్మా. మా ఇక్కడే పని చేస్తూ మీ కొడుక్కి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తుంది. అవునమ్మా. బాబుతో పాటు నాకు కూడా పని చూపించారమ్మ. ఒక 5,000 ఇస్తాము, పని చేసుకో అంటే కిరాయి కన్నా వస్తాయా అని చెప్పేసి నేను కూడా పని చేసుకుంటున్నాము. ఇప్పుడు మా బాబు మంచిగా నడుచుకుంటామా వెళ్తున్నాడు, మూత్రం కంట్రోల్ అయిందమ్మా, మైండ్ మంచిగా వచ్చేసింది. ఇప్పుడు వాని పని వాడు చేసుకుంటున్నాడమ్మా. సో మనతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ మమతా కస్తూరి మేడం ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో మేడం, ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారు మేడం? అంటే అన్ని డిసీజెస్కి ట్రీట్మెంట్ ఉంటుంది, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఇక్కడ మెయిన్గా పంచకర్మ ట్రీట్మెంట్ మేము మంచిగా చేస్తాం అన్నమాట. పంచకర్మ అంటే కేరళలో అంటారు, అంటే అందరికీ తెలియడం కోసం చెప్తున్నాను. కేరళలో ఏదైతే పంచకర్మ ట్రీట్మెంట్ ఫేమస్ ఉంటుంది కదా, ఆ ట్రీట్మెంట్ ఇక్కడ మనీ లేకుండా బీద ప్రజలకి మేము ఉచితంగా చేస్తాం అనమాట పంచకర్మ ట్రీట్మెంట్. మరి ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కి ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తారు కదా, సో ఎలాంటి ఫుడ్ అంటే ఎలాంటి మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి? మెడిసిన్స్ ఫ్రీగానే, మనీ లేకుండా మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తాము. డైట్ కూడా ఫ్రీగానే ఉంటుంది, మనీ ఏం తీసుకోము. వచ్చే పేషెంట్స్ కి ఎట్లాంటి డైట్ ఇస్తారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్, డిన్నరు. అంటే అడ్మిట్ అయిన పేషెంట్స్కి మాత్రమే. చాలా మంది పేషెంట్స్ని చూసాము, సో అందరూ కూడా చెప్తున్నారు ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి. సో అంటే
దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి కదా, సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు మీరు? మెయిన్గా పెరాలసిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, ఫేషియల్ పెరాలసిస్, ఇలాంటి వాటికి గ్యాస్ట్రైటిస్, ఫీవర్ అన్ని ఈ మా దానిలో ఆ విధమైన ట్రీట్మెంట్స్ ఇస్తాం అనమాట. అంటే పేషెంట్స్ అయితే మాకు ఆల్రెడీ పేషెంట్స్ ఇంక్రీజ్ అయ్యారు. మెడిసిన్స్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, దాన్ని డెవలప్ చేయడానికి నేను వచ్చాక నేను చేస్తున్నాను. ఇంకా ట్రీట్మెంట్స్ కూడా మంచిగా చేపిస్తున్నాము. అంటే వచ్చే పేషెంట్స్కి కానివ్వండి, అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్స్, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా ఎవ్రీడే చెకప్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో డాక్టర్స్ అలాగే అందరూ కూడా ఇలా కాన్ఫరెన్సెస్ అవి చేసుకుంటూ అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేకుండా ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. సో ఇదండి వాటి స్పెషల్ స్టోరీ. సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరికి కూడా మెడిసిన్స్ అండ్ ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కొంతమంది చెప్పేది ఏంటంటే, అంటే పేషెంట్స్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళకి 1 వీక్ మాత్రమే మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవ్రీ వీక్ తిరగడం వల్ల ఛార్జెస్ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి పేషెంట్స్ చెప్తున్నారు. సో గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం మెడిసిన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ ఎక్కువ ఇస్తే గనక, సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి బాగుంటుంది. అంటే 15 డేస్కి అలాగే 1 మంత్కి మెడిసిన్స్ ఇస్తే సో వాళ్ళకి ట్రావెలింగ్ అనేది తగ్గుతుంది, సో ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి కాబట్టి. అలాగే వీళ్ళకి సంబంధించి డిస్ట్రిక్ట్స్లో కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయండి, అక్కడ కూడా వెళ్ళి మీరు మెడిసిన్స్ అనేవి తీసుకోవచ్చు. అక్కడ నార్మల్గా మెడిసిన్స్ మాత్రమే ఇస్తారు. సో ఆ డిస్ట్రిక్ట్స్లో కూడా కొన్ని బెడ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే కనుక ఇంత దూరం వచ్చి ఇలా ట్రీట్మెంట్ తీసుకోలేని వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్స్లో తీసుకుంటే అంటే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది అండ్ ట్రావెలింగ్ పర్పస్ కూడా ఖర్చులు అనేవి తగ్గుతాయని చెప్పేసి డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే పేషెంట్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో ఈ విషయాన్ని గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వీళ్ళకి మెడిసిన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తే కనుక ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా మెరుగైన వైద్యం అనేది చేస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. సో ఇదండి వాటి ప్రత్యేకమైన స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ.